భాగవతం శ్రీ భాగవతం ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరాకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్లోకాలు చెప్తాం, ఒకసారి అందరం అందాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. శ్రీమద్భాగవత ఆఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. మనోరథో మదీయోయం సఫలః సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. కోశం మీద కోసం అందరూ చెప్పండి. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయతుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమ ఏవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తథాన్యో కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి. తం ఆదిదేవం కరుణానిధానం
తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. హరయే నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై జై జై. జై జై జై. జై జై జై. బోల్ లక్ష్మీనారాయణ భగవాన్ की, राधा कृष्ण भगवान की, सीतारामचंद्र महाराज की, भाष्यकार रामानुज स्वामी जी महाराज की, जियर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण. భగవద్ బంధువులారా, మన తిరువూరులో శ్రీమద్ భాగవతాన్ని కోదండ రామచంద్ర స్వామి సన్నిధిలో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు 3వ స్కంధంలో మనం ఉన్నాం. మొదటి స్కంధం, 2వ స్కంధం ఏం జరిగిందనేది ఒక మాట చెప్పుకోవాలి. మొట్టమొదటి స్కంధానికి పేరు అధికారి స్వరూపాన్ని చెప్తుంది. ఎవరు భాగవతాన్ని చదవడానికి అధికారి అనే తెలియజేసింది. అధికారి అంటే పరీక్ష నరేంద్రుడు. ఎందుకు పరీక్ష నరేంద్రుడు అధికారి అయ్యాడు మనం తెలుసుకున్నాం. 7 రోజుల్లో తక్షకుడు అతన్ని సంహరిస్తాడు. 7వ రోజు నాటికి పాము కాటేస్తుంది, చనిపోతాడు. అయితే ఈ 7 రోజుల్లో నేనేం చేయాలి? నేను ఉత్తమ గతిని పొందాలి, నాకు సమయం చాలా తక్కువ ఉంది అని నిర్ణయించుకున్నాడు. అయితే పరీక్ష నరేంద్రుడు గొప్పవాడా, మనం గొప్పవాడా చెప్పండి? పరీక్షిత్తు కంటే మనం చాలా 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 చేయాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే పరీక్ష నరేంద్రుడికి 7 రోజుల్లో పాము కాటేస్తుందని చెప్పారు. 7వ రోజుకి 7వ నాటికి పాము ఆయన్ని సంహరిస్తుంది. కానీ మనకి ఏ రోజో తెలియదు. ఆయనకి 7 రోజుల దాకా మృత్యు రాదు. మనకి ఏ రోజు మృత్యు వస్తుందో మనకి తెలియదు.
ఎప్పుడు మనని తీసుకెళ్ళిపోతాడో దేవుడు ఎవరికీ తెలియదు. అందుకే మనిషి అనేవాడు చేయాల్సిన పని తాను చేస్తే వాడు కృతకృత్యుడు అవుతాడు. కృతకృత్యుడు అంటే చేయవలసింది చేసినవాడు అని అర్థం. మనకి శాస్త్రం చెప్తుంది ఒక మాట, చేయవలసిన పని చేసినవాడు కృతకృత్యా ప్రతీక్షంతే, ఎదురు చూస్తూ ఉంటాడట. ఎవరి కోసం? చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి అనుకోండి, ఏమంటారు? అయ్యా పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను చేయాల్సిన పని అంతా చేసి ఆస్తులన్నీ పని చేసుకున్నా, ఇక నాదేం లేదండి, ఇంక దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. చేయాల్సిన పనులంటే అవి కావు. పరమాత్మ మనకి ఓ చిన్న పని చేయడానికి 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు. ఆలోచించండి, 100 ఏళ్ళ ఆయుష్ ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అంటే, ఓ చిన్న పని. సంవత్సరం పాటు చదువుతారు స్కూల్లో ఉన్న పిల్లలంతా. ఎందుకు సంవత్సరం చదవాలి? 2 గంటలు పరీక్ష రాయడానికి సంవత్సరం పాటు వాళ్ళు చదవాలి. ఆ 2 అవర్స్లో చాలా 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 వాళ్ళు జాగ్రత్తగా కనుక చదువుకున్నవి గుర్తుపెట్టుకుని రాస్తే వాడు ఇంకో క్లాసులోకి వెళ్తాడు, వాడికి మంచి ప్రమోషన్ వస్తుంది. అలా 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 పై చదువులు అయిపోతే వాడికి మంచి ఉద్యోగం వస్తుంది కదండి. అలాగే ఈ లోకంలో మనం కూడా చేయాల్సిన పని చేసేయాలి. సరే వీడికి గుర్తుంటుందో గుర్తుండదో, పాపం టీవీల్లో ఎన్ని సీరియల్సో, ఎన్ని సినిమాలో, ఫేస్బుక్లు, ఆ బుక్కులు, ఈ బుక్కులు, పాపం వీడికి సమయం కుదరదు గనక 100 ఏళ్ళ ఆయుష్ ఇద్దాం అనుకున్నాడు పరమాత్మ. ఎన్నాళ్ళు ఇచ్చాయండి? 100 సంవత్సరాలు. సంవత్సరానికి 365 ఇంటూ 100 వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాయండి. ఇంతకీ దేనికండి మనం పరీక్ష రాయాల్సింది? చిన్న పరీక్ష. రామాయణం 24,000 శ్లోకాలు, మహాభారతం హరివంశంతో కలిపి 1,25,000, భాగవతం 18,000 శ్లోకాలు. ఇవేం బట్టి పట్టక్కర్లా, ఇందులో ఏం నీకు రానక్కర్లా. మరి ఏం చేయాలండి? ఈ 100 ఏళ్ళ ఆయుష్లో ఒక్కసారి నువ్వు శరణాగతి చేస్తే చాలు. శరణాగతి అంటే తండ్రి నువ్వే నాకు రక్షకుడివి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని ఒక్కసారి అనాలి. అనగలుగుతామా? మనస్ఫూర్తిగా అంటే ఎక్కడ దేవుడు తీసుకెళ్ళిపోతాడని భయం అండి, ఎవరో అనం. కానీ నిజంగా మనస్ఫూర్తిగా పరమాత్మని వరించగలగాలి. అలా ఎవడైతే ఆ పరమాత్మని గట్టిగా పట్టుకుంటాడో, గట్టిగా పట్టుకోవడం అంటే రోజు చేతిలో బొమ్మ పట్టుకుని వెళ్ళటం కాదండి, మనస్సుతో భగవంతుని పట్టుకోవాలి. నేను ఆయన్ని శరణాగతి చేశాను, ఆయన నాకు రక్షకుడు, ఆయనే నాకు దిక్కు అని మనస్సుతో ఆయన్ని ఎవడైతే పట్టుకుంటాడో ఆ ఒక్క క్షణం చాలటండి మనిషి ధరించడానికి. 100 ఏళ్ళ ఆయుష్ అక్కర్లా. ఇది చేయాల్సిన పని చేయడం అంటే. చేసాం ఆ పని మనం, ఆ ఒక్క చిన్న పని చేస్తే మళ్ళీ మనం నిర్భయులం అయిపోతాం. మనకి ఏ భయం అక్కర్లా, హాయిగా కూర్చోవచ్చు. ఏదో అంటారు చూసారా, తడిగుడ్డేసుకుని కూర్చున్నాడు రా అని. మనకి ఏ బెంగ లేదండి. ఒకసారి మీరు శరణాగతి చేశారా, ఇక పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాడిది. మనకి సంబంధం లేదు. తండ్రి నీ దగ్గర నేను ఒదిగి ఉన్నా, నీ ఇష్టం అని అన్నామనుకోండి, ఇక పట్టుకోవాల్సిన బాధ్యత, దెబ్బ తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే, మంది కాదు. అందువల్ల అధికారిగా ఆ పని చేశాడు మన ఎవరు? పరీక్ష నరేంద్రుడు. మనం కూడా చేయాల్సింది ఆ పని. ఆ పని చేసామనుకోండి, మృత్యుదేవత వచ్చిన వాడు భయపడటండి. మీ ఇంటికి బంధువులు వస్తే ఏం చేస్తారు? బాగా ఇష్టమైన వ్యక్తులు వస్తే రెండు కూర్చోండి, పాలు తాగండి, కాఫీ తాగండి, టీ తాగండి అని అన్నీ ఇస్తారు కదా. ఇస్తారా ఎవరా? సారీ, తాగండి అని అనరండి. తాగుతారా? కాఫీ తాగుతారా? టీ తాగుతారా? ఎవడన్నా సిగ్గు విడిచి తాగుతా అని అంటాడా? ఎవడు అనడు. కానీ మనం అంటుంటాం తాగండి అనాలి తప్ప తాగుతారా, పాలు తాగుతారా, భోజనం చేస్తారా ఎవరన్నా అంటారా? సరే పెట్టండి అని. ఎక్కడో మొహమాటం లేనాడు ఎవడో తప్ప ఎవడు అండండి. అందువల్ల లోకంలో మనిషి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి నిదర్శనం ఇదన్నమాట. సరే, ఇక మనం చేయవలసిన పని ఏమిటి? ఎవరైతే పరమాత్మను వరించాడో ఆ వరించిన వాడు చేయాల్సిన పని చేసినట్టే కదా.
పూర్తయిపోయినట్టే. అలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే మృత్యుం ప్రియమివ అతిథిం. మృత్యుదేవత వాడిని తీసుకెళ్ళడానికి వస్తే ఒక అతిథిని తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడండి. ఇందాక మీకు చెప్పాం కదా, రండి కూర్చోండి, పాలు తాగండి, టీ తాగండి, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. తీసుకెళ్ళవయా, నేమైనా పారిపోతాను అనుకున్నావా? పాపం వచ్చావు, పెద్దవాడివి, యముడివి, యమదూతలు అంతా వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత తీసుకెళ్ళండి అని అంటండి. ఎవరు? చేయవలసిన పని చేసినవాడు. ఏం పని చేయాలి మనందరం? అందరు ఇంట్లో ఈరోజు పనులు పూర్తి చేసి వచ్చేసారా? చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయా? ఏం చేశారు చేయాల్సిన పని? అంట్లు తోమడం, టిఫిన్ తినడం, మళ్ళీ అవి కడగడం, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ కడగడం, తినడం. ఎంతసేపు ఈ కడగడమేనా? దీన్ని కూడా కడుక్కోవాలి కదా. అయ్యో, స్నానం 3 పూట్ల చేస్తా స్వామి. 3 పూట్ల చేసినా మురికి వస్తుందా లేదా? శరీరం మీద ఉన్న మురికి పోగొట్టుకుంటున్నాం, మరి మనస్సు మీద పడ్డ మురికి అది కూడా పోవాలా వద్దా? అది పోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇలాంటి కథలు వినాలి. అందుకే ఆయన తన ఆత్మని శోధించుకోవడానికి, తను తరించడానికి ఈ 7 రోజుల్లో ఏం చేస్తే బాగుంటుందని పరీక్ష నరేంద్రుడు శ్రవణం చేస్తా, నాకు ఆ భగవంతుని గురించి చెప్పండి అని కూర్చున్నాడు. అధికారి స్వరూపం ఇలా ఉండాలండి. నాకు ఉన్న సమయం చాలా తక్కువ గనక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా అనుకున్నాడు. అది అధికారి యొక్క వైభవాన్ని మొదటి అధ్యాయంలో, అంటే మొదటి స్కంధంలో మనకి తెలియజేశారు. 2వ స్కంధం కూడా నిన్న మనం విన్నాం. 2వ స్కంధానికి సాధన స్కంధము అని పేరు. ఏం పేరు? సాధన స్కంధము. సాధన అంటే ఉపాయము. పరమాత్మను పొందడానికి నిన్న 2 ఉపాయాలు మీ అందరికీ ఆయన చెప్పాడని చెప్పా. ఏమేం చెప్పాం? పరమాత్మ అంతటా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న అతల వితల సుతల తలాతల రసాతలాలన్నీ ఆయనే. చెట్లు కానీ, చేమలు కానీ, కొండలు కానీ అన్నీ పరమాత్మే. అది స్థూల రూప ఆరాధన అన్నారు. అంటే స్థూలం అంటే పెద్దగా ఉండడం అన్నమాట. అలా పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని చూసాం. ఏమిటి పరమాత్మ యొక్క రూపం? ఈ జగత్తే ఆయన. జగత్తుగా పరిణమించినటువంటి ఆ భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలని చెప్పారు నిన్నటి రోజున. దాంతోపాటు ఇంకో ఉపాసన చెప్పారు. ఏం చెప్పారు? మనందరి హృదయాల్లో పరమాత్మ వేంచేసి ఉంటాడు కదా, అలా ఉన్నటువంటి ఆ స్వామిని కూడా ఆరాధించే క్రమాన్ని నిన్న చెప్పారు. అందువల్ల నిన్న చెప్పుకున్న వాటిల్లో సాధన స్కంధము. 1వ స్కంధం ఏం చెప్పాం? అధికారి స్వరూప స్కంధము. గుర్తుంటాయా? మర్చిపోతారా? మర్చిపోతే పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి భాగవత సప్తాహం చేస్తా, అప్పుడు మళ్ళీ చెప్తా. విందురు కానీ వినటం వల్ల ఒక సంస్కారం వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం 3వ స్కంధంలో కూడా కొంతవరకు మనం వచ్చాం. 3వ స్కంధం సృష్టి ప్రకరణాన్ని చెప్పింది. ఏం చెప్పింది? మహాభాగవత పురాణం అంటాం కదా, మహాపురాణానికి లక్షణంలో సృష్టి రచన గురించి కూడా చెప్పాలి. ఆ సృష్టి గురించి వింటే చాలు, అది చాలా మంచిది. బ్రహ్మగారు ఎలా పాపం ప్రయాసపడ్డాడో, ఎంతమందిని సృష్టించాడో మనం విన్నాం. అందరూ 4 రకాల్లోకి వెళ్ళిపోతారండి. ఈ సృష్టిలో అన్నీ 4 కేటగిరీస్కి చేరిపోతాయి. ఏమేంటివి అవి? దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాలు. ఏమేంటివి? సుర, నర, తిర్యక్, స్థావరాలు. సురలు అంటే దేవతలు. ఆ దేవతల్లోనే పిశాచాలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చేస్తారండి. వాళ్ళందరూ దేంట్లోకి వస్తారు? దేవయోనుల్లోకి వస్తారనమాట. వాళ్ళందరిది దేవజాతి అనే చెప్తారు. ఇక 2వది మనుష్య జాతి. మనందరం మనుష్యులం. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నపుంసకుడు కావచ్చు, ఎవరైనా, ఇదంతా మనుష్య జాతి. స్థావరాలు కదలకుండా ఒకచోట ఉండేవి. చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఒకచోటే ఉండేవి, కదలవు. అందువల్ల వాటిని స్థావరాలు అని చెప్పారు. 2 మన 4వది తీసుకుంటే
తిరియక్కులు. తిరియక్ అంటే అడ్డంగా సంచరించేవి. పక్షులు, పాములు, చీమలు, నల్లులు, బల్లులు, తొండలు ఏమున్నాయో అన్నీ, ఒంటెలు, గుర్రాలు, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? తిరియక్ జాతిలోకి వస్తాయి. ఆ తిరియక్ జాతిలో మళ్ళీ వర్గాలు ఉన్నాయండి. అండజములు, స్వేదజములు, ఇలా బోర్డులని అని చెప్పుకుంటే ఇప్పుడు అవ్వదు. అందువల్ల మనకి 4 కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్లో ఎంత జీవరాశి ఉందో చూడండి, మనం లెక్క పెట్టలేం. కంటికి కనిపించేవి కొన్ని, కంటికి కనిపించని జంతువులు కొన్ని ఉన్నాయండి. క్రిములు, బ్యాక్టీరియా కనబడుతుందా మనకి? కనిపించదు. అమీబా అని పేరు విన్నారా? ఏకకణ జీవి అంటారు, కనపడవు అవన్నీ. దానికంటే చిన్నవి కూడా ఉన్నాయండి, మనకి తెలియవు. ఇలాంటి జీవరాశినంతా బ్రహ్మగారు సృష్టించి పారేసాడు మొత్తం అంతా. విచిత్రం అంటే కొన్ని వాన పడితే వస్తాయి, కొన్ని వాన వచ్చే ముందు వస్తాయి. తూనీగలు లాంటివి చూడండి, వాన రావడానికి ముందు వస్తాయి, మొత్తం పోతాయి తర్వాత. ఇలా ఎంత జీవరాశి ఉందో, ఎంత ఉందో మనకి ఆశ్చర్యం. ఆ పరమాత్మ సృష్టి ఎంత గొప్పదంటే, ఎవడన్నా ఎక్కడన్నా చూడండి, గాలి ఆడకుండా ఒక రాతిలో ఒక జంతువు ఉంటుందా ఎక్కడైనా? ఏముంటాయి శిలల్లో? శిలల్లో కూడా జంతువులు ఉంటాయి, ఉండవా? ఏ జంతువు అని చెప్పండి? కప్ప ఒకటే మనకి తెలుసు. అమ్మా, కప్పని చూసారా ఎప్పుడైనా శిలల్లో? శిల కొడితే శబ్దం వస్తుందన్నమాట. దాన్ని కొడితే అందులోంచి కప్పు వస్తుంది. ఎలా వచ్చింది అందులోకి? ఎలా పోయింది? అసలు ఎన్నాళ్ళ నుంచి ఉంది? అసలు దాని గర్భంలో ఎలా ప్రవేశించింది? ఆశ్చర్యం వేస్తుంది మనకి. అది తీసి పక్కన పెట్టేసి సాలగ్రామాలు అంటారు, విన్నారా ఎప్పుడైనా? ఆ సాలగ్రామాలు వాటి లోపల కూడా ఒక పురుగు ఉంటుందండి. ఆ పురుగు తీసేస్తారు, దాంట్లో బంగారం ఉంటుంది, ఆ బంగారాన్ని తీస్తారండి. దానికోసం అక్కడ నర్మదా నది దగ్గర వాడన్నీ గుట్టలు తీసి దాన్ని చెక్కుతూ ఉంటారు. ఆ లోపల బంగారాన్ని మొత్తాన్ని గీసి తీస్తుంటారట. నేను ఎప్పుడు చూడలేదు కానీ విన్నాం. దాని మీద అలా ఒక పురుగు తిరుగుతూ ఉంటుంది దాంట్లో. అరే, ఆ దాంట్లో ఎలా తిరుగుతుంది అసలు? ఎంత ఆశ్చర్యం! ఇలా బ్రహ్మ సృష్టి ఒక అమోఘం అనమాట. ఇలా ఆయన బ్రహ్మ సృష్టి చేశాడు. సృష్టి చేసి ఇలా కాదు, మానవ జాతి పుట్టాలి అని ఆయన సంకల్పించుకున్నాడు. అందుకోసం తన శరీరాన్ని 2గా వదిలిపెడితే 2 వ్యక్తులు అయ్యారని చెప్పాను. ఎవరు వాళ్ళిద్దరు? స్వయంభవ మనువు, శతరూప అని 2 అయ్యారు. వారిద్దరికి వివాహం చేశారు. మీ 2 సంతానాన్ని కనండి అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ 5 పిల్లల్ని కన్నారు. వాళ్ళు ఎవరెవరు? ఆకూతి, దేవహూతి, ప్రసూతి, అలాగే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. 5 సంతానం. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇలా వీళ్ళు పుట్టారు. అందులో ఆకూతి అనే ఆవిడ్ని రుచికిస్తారు. ప్రసూతి అనే ఆవిడ్ని దక్షుడికి ఇచ్చి వివాహం చేశారు, దక్ష ప్రజాపతి. వివాహం చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న దేవహూతను ఉందే, ఆవిడ్ని కర్దముడికి ఇచ్చి వివాహం చేయాలి అని సంకల్పించుకున్నాడు ఆయన. అందుకని తన భార్యని, పిల్లని తీసుకొని ఈ కర్దముడు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన చెప్పాడని నిన్న విన్నాం కదా, నాయన తప్పకుండా నీకు మోక్షం కలుగుతుంది, నీకు సంతానంతో 9 మంది ఆడపిల్లలు పుడతారు, తర్వాత నేను కూడా నీకు ఆవిర్భవిస్తాను, నువ్వు ఆ అమ్మాయిని స్వయంభవ మనువు యొక్క కుమార్తెని నువ్వు వివాహం చేసుకో అని పరమాత్మ చెప్పాడు. సరే అని ఈయన స్వామి యొక్క అనుజ్ఞ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే స్వయంభవ మనువు తన కుమార్తెతో వచ్చాడు, దేవహూతితో వచ్చి, అయ్యా ఇలాగా మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అవడానికి క్షత్రియులం, మీరు బ్రాహ్మలు. కానీ మా అమ్మాయి మీ గుణ వైభవాన్ని వింది నారదుని ద్వారా, అప్పటి నుంచి మిమ్మల్ని తప్ప నేను ఎవరిని చేసుకోనంటుంది. అంటే అప్పుడు కర్దముడు చెప్తాడు, అయ్యో మీ అమ్మాయిని ఎవరు చేసుకోరు? మీ అమ్మాయి ఎంత గొప్పది, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క పాదార విందాల్ని ఆరాధించినప్పటికీ కూడా ఈవిడ్ని చూడ్డానికి ఎవరికి శక్యం కాదు. అంటే అమ్మవారిని ఆరాధించినా శక్యం కాదట. అంత గొప్ప సాధ్వీమణయ మీ అమ్మాయి. తాం ప్రార్థయంతీం లలనాలలామం
అసేవిత స్త్రీచరణై అదృష్టాం. లక్ష్మీదేవి శ్రీచరణాలను ఆరాధించినా ఈవిడ కనపడదట. ఈవిడ ఒకసారి తన భవంతి మీద ఆడుకుంటుంటే తన పాదాలకు ఉన్నటువంటి మంజీరాల యొక్క శబ్దం అలా వినపడి విశ్వావసు అనే గంధర్వుడు ఆకాశంలో వెళ్తున్నట్ట. ఎవర్రా అని అలా చూశాట. అంతే ఆవిడ చూడ్డానికి కళ్ళటి తిప్పేసరికి ఆ విమానం కింద పడిపోయిందటండి. విమానం తిరగదిప్పి పడిపోతే ఒకసారి కింద పడిపోయాడు. మీ అమ్మాయి ఎంత గొప్పదయ్యా, సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నా ఈవిడ్ని చూడలేరు, అంత గొప్ప ఆవిడే. ఆవిడ్ని వివాహం చేసుకోవడానికి ఎవరు కాదంటారు? కానీ నాకు ఒక నియమం ఉంది, నేను వివాహం చేసుకుంటా, కానీ సంతానం కలగగానే నేను సన్యాసం తీసుకోవాలి, అది నా నియమం. మరి మీ అమ్మాయికి ఇష్టమేనా? మరి అమ్మాయి ఏంది, ఆవిడ దేవహూతి, అయ్యో తప్పకుండా మీతో సంతానం కలిగే వరకే ఉంటాను. వివాహం చేసుకున్నాడు కర్దముడు దేవహూతిని. స్వయంభూమను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈయన తపస్సులో కూర్చున్నాడు. ఈవిడ ఆయనకి సపర్యలు చేయడం మొదలుపెట్టింది. ఆ తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేసేటండి. ఈవిడ అలాగే వేల సంవత్సరాలు సేవ చేస్తూనే ఉంది. ఈవిడ ఏం అడగల, తపస్సు పూర్తి చేసేట ఆయన. పాపం ఈవిడ రూపం అంతకుముందు ఎంత బ్రహ్మవర్చస్సో, ఈవిడ అందం చెప్పడానికి అలవి కాదు. ఇప్పుడు నారచీరలు కట్టుకుని జడలన్నీ వచ్చేసి, ఆ జడలు అంటారు కదా మునిపత్ని ఎలా ఉండాలో ఆ వేషధారణలో వచ్చేసి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి అక్కడే ఉండి సేవ చేస్తుంది ఈవిడ. అలాంటి ఈవిని చూసి ఆహా ఎంత ధన్యుణ్ణి నేను, ఇంతకాలం నేను తపస్సులో ఉన్నా ఒక్కరోజు కూడా నా తపశ్చర్య నుంచి నన్ను భగ్నం చేయలా, నువ్వు నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. వెంటనే ఆవిడ నేలను చూస్తూ బొటన వేలుతో నేలను గీస్తూ, నాథ ఏ స్త్రీకైనా ఏం కోరుకుంటుంది, సత్సంతానం కలిగితే చాలు కదా, అటువంటి సంతానాన్ని నాకు అనుగ్రహిస్తే ఆ స్త్రీ చాలా ఆనందపడుతుందయ్యా, నాకు సంతానాన్ని ఇవ్వు అని అడిగింది. సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. ఆ సరస్సు కనపడుతుంది కదా, అది బిందు సరస్సు అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ సరస్సులోనే, అంటే ఇక్కడ నేను తపస్సు చేసినప్పుడు తనకు ఆనందాశ్రువులు వచ్చినాయి. ఆ ఆనందాశ్రువులు పడ్డ చోటే ఒక కన్ను నుంచి నీరు కారు ఒక బిందువు పడింది. ఆ బిందువు పడింది కనుక అదే ఒక మంచి నీరైంది, సరస్సు అయింది. దాన్ని బిందు సరస్సు అంటారు. ఇది చాలా చాలా అమోఘమైనది. ఇందులో స్నానం చేస్తే బ్రహ్మవర్చస్సు వస్తుంది, వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. ఆవిడ అలా వెళ్ళి నీళ్ళల్లో మునిగిందో లేదో, మునిగి లేచేసరికి దివ్య కాంతితో, అంతకుముందు ఎంత వర్చస్సుతో ఉందో అంత వర్చస్సుతో తయారైంది. కొన్ని వేల మంది గంధర్వ కన్యలంతా అక్కడ నిలబడి ఉన్నారట ఈవిడికి సపర్యలు చేయడానికి. ఓ పెద్ద విమానం ఉందటండి, అది ఎన్ని అంతస్తులో చెప్పడానికి వీలు కానంత గొప్ప విమానాన్ని సృజించాడు ఈ కర్దమ ప్రజాపతి. ఆ విమానంలోనే అన్నీ ఉన్నాయటండి. వండుకోక్కర్లా వండి పెట్టేవాళ్ళు ఉన్నారు. దాంట్లో ఆరామాలు ఉన్నాయటండి, అంటే తోటలు, దాంట్లో నదులు, దాంట్లో చెరువులు. అంత పెద్ద విమానం, ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ లాగా మొత్తం అన్నీ ఏది కావాలంటే అవన్నీ ఉన్నాయటండి. అలాంటి విమానం ఎక్కించాడు కర్దముడు. ఆవిడ ఈయన ఇద్దరు కలిసి అందులో విహరిస్తున్నట్టు ఆనంద కేళిలో ఉన్నారట. అలా వీళ్ళు తిరుగుతుంటే మిగతా దేవతలంతా చూసి అసూయపడ్డారట. అరే అరే మనకి లేదు ఈ విమానం. ఒక్కొక్కళ్ళు అంటున్నట్టు దేవతలు, మా ఆయన ఉన్నాడు ఎందుకు, వాళ్ళు చూడండి విమానం ఎంత బాగుందో, మాది టిక్కుమని మేము ఇద్దరం పట్టేదే, వాళ్ళది ఎంత అద్భుతంగా ఉందండి ఆ విమానం. వేల మంది అప్సరస స్త్రీలు, వాళ్ళ దగ్గరించి పద్మాలు ఉంటాయి చూసారండి, ఆ పద్మాల నుంచి వచ్చే సౌగంధ్యం అంతా వస్తుందండి. అలాంటి గొప్ప కన్యలు సపర్యలు చేస్తున్నట్ట దేవహూతికి. ఇలా ఆయన 100 సంవత్సరాలు ఆవిడతో రమించాడు. చూడండి, ఆనందంగా ఉండేవన్నీ కూడా క్షణాల్లో అయిపోతాయి, దుఃఖంతో ఉండేది కొన్ని యుగాల్లో ఉంటాయండి. మనకి సమయం అదే. 5 నిమిషాలు మనకి ఏడుపు వచ్చిందనుకోండి, ఆ 5 నిమిషాలు ఒక యుగంలా ఉంటుంది మనకి. వామ్మో ఇంకా టైం గడవదేంట్రా, వామ్మో ఎంతకాలం అనుభవించేశానో ఈ దుఃఖాన్ని అనిపిస్తుంది. అదే సుఖం కూడా అంతే అనుభవిస్తాం, కానీ తొందరగా అయిపోయినట్టుంటుంది. అరే అరే అప్పుడే అయిపోయిందండి సుఖం,
ఆ రోజుల్లో ఎంత బాగున్నానండి, ఆ 10 ఏళ్ళు ఇట్టే గడిచిపోయినాయి, ఈ 10 ఏళ్ళు నరకం అనుభవించానండి, అసలు అయితే చెప్పలేనండి అంటాడు. అంటే అదే 10 ఏళ్ళు కదా. కానీ కష్టం అనేది దాటడం, ఓర్చుకోవడం చాలా కష్టం. సుఖాన్ని తొందరగా అనుభవించేస్తాం, తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. ఇలా 100 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి వాళ్ళకి. గడిచిపోయిన తర్వాత తన తేజస్సును 9 భాగాలు చేశాడు ఆయన. ఆ 9 భాగాలు చేస్తే 9 మంది ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళకి పేర్లు ఒకసారి మంచి గొప్ప పతివ్రతలు అనమాట. ఆ స్త్రీల పేర్లు వింటే మంచిది. అరుంధతి, ఖ్యాతి, క్రియా, గతి, హవిస్సు, శ్రద్ధ, అనసూయ, కళ. ఇలా 9 మంది ఆడపిల్లలు పుట్టారండి. ఈ 9 మంది ఆడపిల్లలు జన్మించిన తర్వాత ఈయన అన్నట్ట, సరే నేను వెళ్ళొస్తా అన్నట్ట, సన్యసిస్తా అనగానే వెంటనే ఆవిడ ప్రార్థించిందట, నాథా మరి మీరు ఇప్పుడే వెళ్ళిపోతే ఎలాగా, మీరంతా బాగానే ఉన్నారు, నేను అసలు స్వధర్మనిష్ట లేదు, సత్సంగం చేయాలి మీలాంటి వాళ్ళతో, మంచి వాళ్ళతో సహవాసం చేస్తే ఆ మంచి మనకు కూడా దక్కుతుంది, దుష్టులతో సహవాసం చేస్తే ఆ దుష్టత్వమే వస్తుంది. మీలాంటి తపస్సంపన్నులతో కొన్నాళ్ళు నేను ఉన్నాను, దానివల్ల నాకు వైరాగ్యం జనించింది. అందువల్ల నాకు నన్ను నేను తెలుసుకోవాలి, ఆ పరమాత్మను తెలుసుకోవాలి. మరి ఇన్నాళ్ళు మీతో ఆనందంతో గడిపేశాను, నా సమయం అంతా వృధా అయిపోయింది, ఇప్పుడు మీరా వెళ్ళిపోతున్నారు, నాకా గతి ఏమిటి? ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ వివాహాలు చేయాలి, ఎలాగా అని అడిగితే వెంటనే ఆయన చెప్పేటన, నువ్వేం బాధపడకు, నాకు అర్థమైంది, ఈ ఆడపిల్లల వివాహాలన్నీ అవుతాయి, అంతేకాదు నీకు జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక పిల్లవాడు వస్తాడు, నీ కడుపున పుడతాడు. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే చక్కగా భగవంతుణ్ణి, ఆ హరిని ఆరాధించు. ఆయన్ని ఆరాధించి చక్కగా చేసావా, నీకు సాక్షాత్తు ఆ పరంధాముడే కుమారుడుగా జనిస్తాడు అని చెప్పేట కర్దముడు. ఎందుకంటే అండి, మంచి పిల్లవాడు పుట్టాలి అంటే ఎంతో తపస్సు చేయాలండి. ఊరికే పిల్లలు రావాలంటే రారు. అందుకని అమ్మ నువ్వు జాగ్రత్తగా భగవంతుడిని, శ్రీ మహావిష్ణువుని ఆరాధించు, చక్కగా చెయ్యి ఆయన ఆరాధన, అప్పుడు నీకు సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే పుడతాడు. నాతో చెప్పాడు పరమాత్మ, 9 మంది ఆడపిల్లలతో పాటుగా నీకు ఒక మగ శిశువు కూడా జనిస్తాడని చెప్పాడు, అది తానే పుడతానని చెప్పాడు హరి. అందువల్ల రోజు నువ్వు ఎవరిని తిట్టకు, నీ నోటి నుంచి చెడు మాటలు రానివ్వకు. అందుకే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ తన నోటి నుంచి ఎప్పుడు చెడ్డ మాటలు రానివ్వకూడదు. కొంతమందికి అనిపిస్తుంది, నేను పోతా, నాకు వద్దు, ఇలాంటి మాటలు కనుక కోపంలో ఉన్నా అవి వరాలు అవుతాయిటండి, అనకూడదు. అందుకని తన నోటి నుంచి ఎప్పుడు ఒక చెడు మాట రావద్దు. ఎదుటివాడిని నిందించడం కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో లోపల ఉండేటువంటి పిండానికి కూడా అవన్నీ వస్తాయి. ఏది మీరు భావిస్తారో, మీరు భావించేటటువంటి, అంటే తిన్న ఆహారం ఎలా అయితే పిల్లవాడికి శక్తిగా పరిణమిస్తుందో అనే భావాలు కూడా పిల్లలకి సంక్రమిస్తాయి. ఏ భావజాలం ఉంటుందో ఆ భావజాలంతో ఉన్నటువంటి సంతానమే కలుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా తల్లులు ఉండాలి. మన వాళ్ళు అనుకుంటారు, అబ్బా అచ్చు వాళ్ళ నాన్న పోలికండి, అమ్మ పోలికండి, మేనమామ పోలికండి అంటుంటారే, ఇవిగా దిక్కుమాలిన పోలికలు వద్దు. అవి ఎలాగో వచ్చినా రావాల్సిన పోలిక ఏది రావాలి? గుణాలు, మంచి గుణాలు రావాలి. ఆ గుణాలతో వాడు శ్రీరాముళ్ళ లోకంలో అలరారాలి. అలాంటి గుణాలు రావాలంటే మంచి వినాలి, మంచి అనాలి, మంచినే భావించాలి. అందువల్ల నువ్వు అలా చేయమని చెప్పాడు కర్దముడు. చెప్పిన తర్వాత ఈవిడ అలాగే చేసింది. పరమాత్మని చక్కగా ఆరాధించింది దేవహూతి. ఆ దేవహూతి చేసినటువంటి ఆరాధన ప్రభావం చేత సాక్షాత్తు ఆవిడికి శ్రీమన్నారాయణుడే జన్మించాడనమాట. మరి మిగతా 9 మందికి వివాహాలు చేయాలి కదా. ఒక్కొక్కరికి వివాహం బ్రహ్మగారు తన సంతానాన్ని ఇచ్చి చేసేట. బ్రహ్మగారు వచ్చారు అక్కడికి, అమ్మ నువ్వేం బాధపడకు, మా అబ్బాయిలు ఉన్నారు,
మా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తా అన్నారు. నిన్న మనం చెప్పుకునేటప్పుడు ఒక మాట చెప్పాం, ఒక్కొక్క ఋషి ఆయన శరీరం నుంచి పుట్టారు, వాళ్ళు ఎవరెవరో మీకు రేపు తెలియజేస్తా అన్న. వాళ్ళనే 9 మందిని ఇచ్చి వీళ్ళకి వివాహాలు చేస్తారు. ఒకసారి వినండి ఎవరెవరు ఎలా పుట్టారు అని. బ్రహ్మగారి యొక్క ఒడి నుంచి పుట్టినవాడు నారదుడు. ఎక్కడి నుంచి పుట్టాడు బ్రహ్మగారు? నారదుడు బ్రహ్మ ఒడి నుంచి పుట్టాడు. అందువల్ల ఆ ఒడి నుంచి పుట్టాడు కనుక ఆయన నారదుడు తండ్రి గారు అనుగ్రహంతో సంతానాన్ని ఆయన కనమని చెప్పిన బ్రహ్మచర్యాన్ని పాటించాడు. ఆయన వివాహం చేసుకోలే. అలా మిగతా వాళ్ళంతా ఉన్నారు. బ్రహ్మగారి బొటనవేలు నుంచి దక్షుడు పుట్టాడు. ఆ దక్షుడు పక్కన పెట్టేద్దాం. ఇక మిగతా 9 మంది ఉన్నారు. బ్రహ్మగారి ప్రాణం నుంచి పుట్టినవాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడికి అరుంధతి అనే ఆవిడనిచ్చి వివాహం చేశారు. ఆయన చర్మం నుంచి పుట్టాడు భృగు మహర్షి. ఆయనకి ఖ్యాతి అనే ఆవిడనిచ్చి వివాహం చేశారు. బ్రహ్మగారి చేతుల నుంచి పుట్టినవాడు క్రతువు. ఆ క్రతువు అనే ఆయనకి క్రియ అనే స్త్రీనిచ్చి వివాహం చేశారు. నాభి, స్వామి యొక్క బ్రహ్మగారి నాభి నుంచి పుట్టినవాడు పులహుడు అని పేరు. ఆ పులహుడికి గతి అనే ఆవిడనిచ్చి వివాహం చేశారు. స్వామి బ్రహ్మగారి చెవుల నుంచి పుట్టినవాడు పులస్త్యుడు. ఆ పులస్త్యుడికి హవిస్సునిచ్చి వివాహం చేశారు. స్వామి ముఖం నుంచి వచ్చినవాడు అంగిరసుడు. ఏమంటారు? అంగిరసుడు. ఆయనకి శ్రద్ధ అనే ఆవిడనిచ్చి వివాహం చేశారు. ఆయన కళ్ళ నుంచి పుట్టాడు ఒక ఆయన అత్రి. ఆ అత్రి మహామునికి ఇచ్చింది అనసూయనిచ్చి వివాహం చేశారు. స్వామి యొక్క మనస్సు నుంచి, బ్రహ్మగారి మనస్సు నుంచి మరీచి అనే మహర్షి పుట్టాడు. ఆ మరీచికి భార్య కళ. ఇలా 9 మంది మహర్షుల్ని వివాహం చేసుకున్నారు. అయిన తర్వాత మరి కపిలుడు పుట్టాడు కదా. కపిలుడికి బ్రహ్మగారు కూడా వచ్చి, అమ్మ నీకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పుట్టాడు. ఎలా విష్ణు అని గుర్తించాలి అంటే ఆయన పాదంలో కదా పునఃశంకరధాంగకల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం. మన పాదంలో రేఖలు మాత్రమే ఉంటాయండి, చేతుల్లోనూ రేఖలు ఉంటాయి. ఆ రేఖల వెనకాతల జాతకం ఉంటుందండి. అది ఎవరికి తెలియదు అనుకోండి, అందరూ తెలుసు అని చెప్తారు, కానీ చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దైవానుగ్రహం ఉండాలి, ఉంటేనే అవుతాయి. అయితే ఆ రేఖలు పరమాత్మకి ఉన్నాయి. పద్మం, అంకుశం, గద, శంఖం, చక్రం ఇవన్నీ పాదాల్లో ఉన్నాయండి. ఈ ఉన్నవాడు ఎవరు? సాక్షాత్తు విష్ణువే. అటువంటి ఆ కుమారుడుగా కపిలుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు కూడా వచ్చి సేవించుకుని వెళ్తాడనమాట. ఆ తర్వాత ఈవిడ ప్రార్థన చేస్తుంది. ఈయన తండ్రి ఏకాంతంగా వచ్చి అడుగుతాడు. కర్దముడు పిల్లవాడిని చూసి, నాయనా నన్ను అనుగ్రహించడానికి నా ఇంట పుట్టావా తండ్రి? సరే నేను సన్యసిస్తా, నా కర్తవ్యం ఏమిటో నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్తారు, నాయనా నువ్వు చక్కగా వెళ్ళు. నేను వచ్చిన పర్పస్ 2 కారణాలతో నేను ఈ లోకానికి వచ్చా అని కపిల మహర్షి తండ్రికి చెప్తున్నాడు. ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణా అందురాశయాత్. మోక్షేచ్ఛ కలిగిన వాళ్ళకి ఆ ముక్తి ఎలా లభిస్తుందో తెలియదు, ఆ మార్గాన్ని చెప్పడానికి నేను వచ్చా అన్నాడు కపిలుడు. దాంతోపాటు ప్రసంఖ్యానాం తత్వానాం సమ్మత ఆత్మదర్శనే. ఈ ఆత్మదర్శనం చేసుకునే వాళ్ళకి సాంఖ్యం అనే జ్ఞానాన్ని ఇవ్వడం కోసం వచ్చా. ఎన్ని తత్వాలు ఈ లోకంలో ఉన్నాయి. మనకి తత్వాలు అంటూ ఉంటారు కదండి, ఆ ఎన్ని తత్వాలు ఉన్నాయి ఈయన చెప్తాడు, ఉపదేశిస్తాడు. అవి తెలిస్తే మనకు అప్పుడు తెలుస్తుందండి. ఈ శరీరం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ దేహంలో మనం ఉన్నాం. దేహం మనం కాం. ఈ దేహంలో మనం ఉన్న మనకి ఎన్ని తత్వాలు ఉంటే ఈ దేహం నిలబడుతుందో తెలియాలి. దాన్ని చెప్తాను, అవి చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని దేవహూతికి ఆత్మజ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను అమ్మకి. అందువల్ల మీరు ఆవిడ కర్మపాశాలన్నింటినీ నేను తొలగించి ఆవిడకి మోక్షగతిని నేను కలిగిస్తాను తండ్రి, మీరు చక్కగా వెళ్ళండి అని చెప్పిన తర్వాత తండ్రి కపిలుడికి
ఆశీస్సులు తీసుకున్నాడు. తన కుమారుడు అనుకోలే, సాక్షాత్ భగవంతుడు కదా. ఆయన దగ్గర ప్రణమిల్లి ఒకసారి ప్రదక్షిణం చేసి బయలుదేరి వెళ్ళాడు. అయితే ఎలా ఉన్నట్టు ఈ కర్దముడు, తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉండాలి ఇందో తెలియజేశారు. ఆయన నిస్సంగ, ఎవరితో సంఘం పెట్టుకోలేదు. ఏకో తపస్వి ద్విరధ్యాయి అంటారు. తపస్సుకి వెళ్ళేవాడు ఒక్కడే వెళ్ళాలి తప్ప మా ఆవిడ్ని తీసుకెళ్తా అన్నాడు అనుకోండి, ఆ తపస్సు అంతే సంగతులు. తపస్సు చేస్తుంటే ఊరికే ఉంటుందే, ఏమండి కాస్త కాఫీ పెట్టండి, కాస్త టీ పెట్టాలి, పాలు తీసుకురండి అంటుంది. ఉండవే, తపస్సు చేసుకుంటున్నానే. అరణ్యానికి వెళ్ళినా ఆవిడ వెంట పెట్టుకుని వెళ్తే, లేదు ఆవిడైనా ఈయన తీసుకెళ్తే ఎంత ప్రమాదం అండి. అందువల్ల ఏకాంతంగా ఉండాలి తప్ప సంఘం ఉండకూడదు, వాడితో వీడితో సంఘం పెట్టుకోకూడదు. ఏదో అంటారు, ఒక ఆయన అలాగే తపస్సుకి వెళ్ళి కూర్చున్నట్ట. తపస్సు చేస్తుంటే పాపం చాలా ఏదో ఇబ్బంది పడ్డాడు. ఏం ఇబ్బంది పడ్డాడు అంటే ఏదో కౌపీన రక్షణార్థం అని చెప్తూ ఉంటారు. అయం పటాటోపమహ అని. ఆయన పాపం కౌపీనం పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు, చిన్న గోచి పెట్టుకుని. వెనక నుంచి ఒక ఎలుక వచ్చి లాగుతుందట ఆ కౌపీనాన్ని. దీని దుంపదగా ఇలా ఉంది అని ఆ తపస్సు చెడగొడుతుందని వెంటనే ఒక ఎలుకని పెంచడం, పిల్లిని పెంచడం ఆరంభించాడు. పిల్లుంటే ఎలుకలు రావు కదా. ఎలుక దూరం అయింది కానీ పిల్లి కూర్చుని పాపం అది అరవడం ఆరంభించిందట. ఈయన తపస్సు చేస్తుంటే మియావ్ మియావ్ అంటుందట. హిందీలో ఒక ఆయన చెప్పాడు మిమిక్రీ చేస్తూ, పిల్లి మియావ్ అని ఎందుకు అరుస్తుంది తెలుసా అన్నాడు. తెలియదండి. నేను మియావ్ మియావ్ అంటుందట. నేను రానా తపస్సు చేసుకుంటే నేను రానా అంటుంది ఇది. అయ్యో నా తపస్సుందా పాడు చేస్తుంది అని పాపం బెంబేలు ఎత్తిపోయి ఈ పిల్లికి పాలు పోస్తే సరిపోతుంది కదా అని ఒక ఆవుని తెచ్చేట. ఆవుని తెచ్చేసరికి మరి పాలు తీస్తున్నారు పోస్తున్నారు బాగానే ఉంది, కానీ అది దానికి ఆకలిస్తే ఏం చేయాలి, అది అరవడం ఆరంభించింది అంబా అంబా అని. అబ్బా తట్టుకోలేకపోతున్నాను, నన్ను జపం చేసుకొని ఇవ్వట్లేదని ఒక పని వాళ్ళని ఎవరన్నా చూద్దామంటే ఒక ఆవిడ దొరికిందిరా. అమ్మ రాను కొంచెం చేసి పెట్టాను, అరణ్యం కదా, ఓ మరీ ముసలాళ్ళని తెస్తే పని చేయలేరని ఓ చిన్న వయసులో ఉన్న ఒక ఆవిడని తెచ్చి ఆవిడతో గడ్డి గోయించి పెట్టిస్తున్నాడు ఆవుకి. మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. కూర్చోగానే ఈసారి ఆవు అరవడం మానేసింది, ఈవిడ అరవడం మొదలుపెట్టింది. ఏమిటో నీ బాధ? ఆవిడికి కోరికలు కలిగినాయి. సరే కోరిక కలిగింది కదా అని ఈయన ఆవిడతో కాపురం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఆవిడ గర్భవతి అయింది, ఆవిడ అరవడం మానేసింది. తర్వాత ఎవడొచ్చాడు పిల్లవాడు, వాడు అరవడం ఆరంభించాడు. వాడు అరుపు మానాలంటే బయటికి వెళ్ళి ఏవో తేవాలి. చూడండి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు, ఒక్క చిన్న కౌపీనం. అసలు ఆ ఎలుకలు ఆగుతున్నప్పుడు దాన్ని కూడా తీసి అవతల పారేసి ఉంటే ఏ గొడవ లేదు కదా, హాయిగా తపస్సు చేసుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళిన వాడు చిన్న జంజాటంతో ఎంత వలయంలో చిక్కుకున్నాడు, ఈ సంసార బంధంలో పడ్డాడు కదా. అందరూ లోకంలో అందరూ ఇలాగే సంసారంలో పడిపోతుంటారు, ఎవడు కూడా ఇందులోంచి బయటికి రాలేడు. అందుకే సంఘాన్ని జాగ్రత్తగా వదిలిపెట్టండి. నిస్సంగ, అందరినీ కూడా సంఘం లేకుండా మౌనం కలిగి ఉండి ఏ ప్రాణితోనూ వైరం లేకుండా ఆ మహానుభావుడు ఈ భూమి మీద సంచరిస్తూ అరణ్యాల్లో తిరుగుతూ చివరికి మోక్షాన్ని పొందాడు కర్దముడు. కర్దమ ప్రజాపతి మోక్షం వెళ్ళిన తర్వాత మరి కపిల మహర్షి తల్లి దగ్గరే ఉంటున్నాడు, ఆ సరస్వతి నదీ తీరం దగ్గరే ఉన్నాడు. తల్లి అడగాలి, ఎప్పుడైనా అడిగిన వాళ్ళకే జ్ఞానాన్ని ఉపదేశించాలి తప్ప అడగకుండా జ్ఞానాన్ని ఉపదేశించకూడదు. అందుకే పూర్వకాలంలో గురుకుల వాసం చేసేటప్పుడు నా సంవత్సర వాసిని బ్రూయాత్ అని శాస్త్రం. సంవత్సరం దాకా పిల్లలకి గురువు చదువు చెప్పట, బ్రహ్మ విద్యను బోధించట. వాడికి ఆ శ్రద్ధ ఉందా లేదా చూస్తాట. శ్రద్ధ వాడికి బాగా ఉందనేది ఎలా గుర్తిస్తాడు? ఆ పని ఈ పని చెప్తాట. చెప్పిన తర్వాత భిక్షాటనకి వెళ్ళమంటాట. భిక్ష మొత్తం తీసుకొచ్చి కరెక్ట్గా ఇంట్లో అమ్మగారికి ఇచ్చేయాలి, సగం దాచుకుని సగం ఇవ్వకూడదు. అన్నీ పరీక్షిస్తారట. వీడు మంచిగా ఉన్నాడా లేదా అని చూసి మంచిగా ఉంటేనే వాడికి ఇస్తారు. ఎన్నో పరీక్షలు పెడతారటండి. భోజనం పెట్టేటప్పుడు గురుకులంలో ఒకసారి
పిల్లలందరికీ భోజనం పెడుతూ నూనె వేశారట. ఆ నూనె వేసినప్పుడు ఒక పిల్లవాడి ముఖం మాత్రం వికారంగా ఉందట. ఏమిట్రా నాయనా అన్నట్ట. గురువుగారు, బహుశా ఇది నూనె కాదండి, ఆమదం పోసారండి అన్నట్ట. వెంటనే గురువుగారు భేష్, బాగా గుర్తించాడు కదా. మిగతా వాళ్ళకి ఆమదానికి నూనెకి తేడా తెలియదు. పాఠం చెప్పాలా అలాంటి వాళ్ళకి? గుర్తించిన వాడికి చెప్పాలా? మిమ్మల్ని గుర్తించిన వాడికి చెప్పకూడదు. ఎందుకని? వీడికి రుచులు తెలిసిపోయినాయి, ఇక చదువు రాదు. పెట్టే సర్ది చక్కగా నన్ను వెళ్ళరారా అన్నట్ట. మిగతా వాళ్ళకి నూనెకి ఆమదానికి తేడా తెలియదు. పాపం ఏది పెడితే తిన్నారు అంతే. చదువుకునే విద్యార్థి ఎలా ఉండాలి అంటే మన ఈ శాస్త్రం చెప్తుంది, కామాతురాణం న భయం న లజ్జ. కామం కలిగిన వాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు. క్షుధాతురాణం న పక్వం న రుచి. పిల్లలకి బాగా ఆకలేసేదాకా చేస్తారు. అది ఆకలేసిన తర్వాత వాడు తినేటప్పుడు ఇది ఉడికిందా లేదా అని వాడు చూడ్డు, తినేస్తాడు. ఇందులో రుచి ఉందా లేదా చూడ్డు, తినేస్తాడు. అందువల్ల చదువుకునే విద్యార్థి ఎలా ఉండాలండి? ఆకలేసిన వాడికి ఎలా అయితే ఉందో, విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. విద్య కావాలి అనుకునే వాడికి సుఖం ఉండకూడదు, నిద్ర ఉండకూడదు. వాడు చదువుతూనే ఉండాలి. నిద్ర ఉండకూడదంటే రాత్రి అంతా మెలకుగా ఉండి టీవీ చూడమని కాదు. విద్యార్థి నిద్ర ఉండొద్దనంటే అర్థమేమి? ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర తప్ప పగలు రాత్రి ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు కింద పడిపోతూ లేస్తూ అంత నిద్ర ఉండకూడదు అనమాట. అతి నిద్ర పనికిరాదు. అందుకే చదువుకునే పిల్లలు ఎలా నిద్రపోవాలో తెలుసా అండి? సూది కింద పడితే శబ్దమైతే లేచిపోవాలండి. విద్యార్థి లక్షణం చెప్తారు, శ్వానవత్ అంటారు. ఒక కుక్క వలె ఉండాలి. కుక్కలా ఉండడం అంటే కుక్క పడుకుంటుంది చూడండి, చిన్న శబ్దం అయితే లేచిపోతుంది, అటు ఇటు చూస్తుంది, చిన్న శబ్దం. విద్యార్థి కూడా అంత అలర్ట్గా ఉంటాడా? లేవరా, 9 అయిపోయిందిరా, స్కూల్ టైం రా, అమ్మా తొందరగా స్కూల్ డ్రెస్ ఇచ్చేయమ్మా, స్నానం రా, వచ్చి చేస్తాలే అంట. ఆ రోజులు ఎలా ఉన్నాయండి? అంతసేపు నిద్రపోతే అసలు సూర్యోదయం తర్వాత మనిషి పడుకుంటే వాడికి జ్ఞానం తగ్గిపోతుంది, వాడిలో తెలియని అనారోగ్యాలన్నీ చేరతాయి. అందుకే మనిషి ఆరోగ్యవంతుడు కావాలంటే సూర్యోదయం కంటే ముందు లేవాలి. అప్పుడు వాడు మంచి వర్చస్సుతో అనారోగ్యం లేకుండా వాడి దేహం వజ్రదేహం అవుతుంది అంటారు. అంతగా నిద్ర వస్తే సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు స్నానం చేసే చిన్న పనులు చేసుకున్న తర్వాత 1 గంట పడుకోవచ్చు. అంతే తప్ప సూర్యుడు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు అస్సలు నిద్రపోకూడదు. సాయం సంధ్యాకాలంలో కూడా నిద్రపోయారా అంతే, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. ప్రాతఃసంధ్యలోను అంటే సూర్యుడు ఉదయించేటప్పుడును అస్తమించేటప్పుడును అలా ఎవరైనా నిద్రిస్తే విముంచతి శ్రీరపి చక్రపాణినం. అలా విష్ణుమూర్తి పడుకున్నా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. ఒకళ్ళు అడిగారు, ఏమండి మరి వైకుంఠంలో పరమాత్మ క్షీరసాగరంలో పడుకుంటాడు కదా, ఎప్పుడు పడుకునే ఉంటాడు కదా, అమ్మవారు ఒత్తుతూనే ఉంటుంది కదా, మరి అక్కడే ఎందుకు ఉందండి అని. అక్కడ ఈ సూర్యుడు లేడురా నాయన, సూర్యుడు ఇక్కడున్నాడు. అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు. నతత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత కూడా చెప్తోంది. ఆయన ఉండే స్థానంలో సూర్యుడు అవసరమే లేదు. ఆయనే వెలిగే పెద్ద కాంతి. ఆయన ముందు సూర్యుడు ఒక ఇసుక రేణువు కూడా కాదు, అంత అల్పం అన్నమాట. మరి పరమాత్మ ముందు ఎంత చిన్నవాడండి. అందువల్ల ఏమీ ఇబ్బంది కాదు. పరమాత్మ యొక్క శక్తి చాలా అమోఘమైంది. అందుకే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. లేచిన వాడినే లక్ష్మి వరిస్తుంది. ఈ రకంగా యోగి ఎలా ఉండాలో ఆ యోగి యొక్క సాధన అన్నిటిని కూడా మనకి తెలియజేశారన్నమాట. అందుకని ఈ మహానుభావుడు ఈ భూమండలం అంతా తిరుగుతూ ఊర్మి షట్క రహితుడయ్యాటండి. ఊర్మి షట్కము అంటారు. మనందరికీ ఈ ఊర్ములు ఉన్నాయా? ఊర్మి షట్కం అంటే 6.
ఏమేంటివి అవి? ఆకలి, దప్పిక ఉంటుందా లేదా? కాసేపు మధ్యాహ్నం 2 దాకా ఇక్కడే కూర్చోబెట్టానుకోండి, ఆకలి. దాంతోపాటు ఇంకోటి ఏమొస్తుంది? దప్పిక, దాహం వేస్తున్నది, గొంతు అంతా ఇది అవుతుంది. ఎప్పుడైతే ఆకలి బాగా వేస్తున్నప్పుడు మనం ప్రవచనం చెప్పామనుకోండి, ఏమవుతుంది? ఎక్కడ లేని నిద్ర వస్తుందండి. ప్రథమం ఆవలింతంచ, మొట్టమొదటి ఆవలింతలు వస్తాయి. ద్వితీయం త్రుళ్ళిపడడం, అలా అయినా పడుతుండేట, కళ్ళు మూస్తాడు తీస్తాడు. తృతీయం కింద పడడం, ఎందుకంటే ఎత్తైన ఆసనాల మీద కూర్చున్నారు కదా, నిద్ర వచ్చిందనుకోండి కింద అయితే పర్వాలేదు, కొంచెం ఎత్తైన ఆసనంలో కూర్చొని నిద్రపోతే డమ్మని కింద పడతాడు. చతుర్థం లేచిపోవడం, అమ్మో నాకు వద్దురా ఈ ప్రవచనం, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటా అని వెళ్ళిపోతాం, ఎవరో ఉండవు అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఊర్మి షట్కంలో మొట్టమొదటిది ఏమిటిది? ఆకలి, దప్పిక, ఈ 2 చెప్పారు ఊర్మి షట్కంలో. 2 శోకము, మోహము, ఏడుస్తుంటాం, అయ్యో నాకని ఏడుస్తుంటాం, ప్రతిదాని మీద మోహం పెంచుకుంటాం, ఇవి శోకమోహాలు. ఇక 3వది జరా మరణాలు, పుట్టుక చావు, పుడుతుంటాం చనిపోతుంటాం, వీటిని ఊర్మి షట్కములు అంటారు. ఇవి మనం పోగొట్టుకోవాలా వద్దా? ఎంతమంది పోగొట్టుకోవాలనుకుంటున్నారు? ఆకలి, దప్పిక, శోకము, మోహము, పుట్టుక, చావు, ఇవన్నీ తప్పించుకోవాలా వద్దా? తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉంటే కష్టం. మనం మంచి చోటుకి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్తే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, శోకం ఉండదు, ఏడవడం అనేది ఉండదు, దేని మీద పిచ్చి పిచ్చి మోహాలు ఉండవు. అలాగే మళ్ళీ పుట్టడం, మరణం రావు. ఎంతమంది రెడీగా ఉన్నారు రావడానికి? స్వామీజీ టికెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి డబ్బులు లేవండి. ఎవ్వరు రెడీ లేరా? ఎంతమంది అండి? 4 ఎత్తారు, 5 ఎత్తారు, అంతే. ఎంత భయం అండి బాబు! ఆ ప్లేస్కి వస్తే ఆకలి దప్పిక ఉండదండి, మీ డబ్బులు సేవ్ అవుతాయి. ఇప్పుడే వెళ్దామా చెప్పండి? వైకుంఠం అండి, పరమపదం. ఎంతమంది వైకుంఠానికి వెళ్ళాలని చెప్పండి? ఇప్పుడే 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 ఎంతమందికి ఉంది? అసలు ముందు విమానాలు రండి, అప్పుడు చూద్దాం. విమానం వస్తే అప్పుడు చూద్దాం అన్నారు. నిజంగా వచ్చిందనుకోండి ఎక్కుతామా? ఏమండి? ఎవరు ఎక్కరండి. మా ఆయనకి వడ్డం చేసి వస్తానని వెళ్ళిపోతారు, మా పిల్లోడికి భోజనం పెట్టి వస్తా అంటారు తప్ప ఎవరు విమానం ఎక్కనే ఎక్కరు. నిజంగా వస్తే ఎక్కి వెళ్ళిపోవాలండి. మా ఆయన, మా అమ్మ, మా తాత అనుకోకూడదు, వెళ్ళిపోవడమే. రెడీనా? రెడీ ఉండండి. ఎప్పుడైనా సరే తలుచుకోండి, రోజు తలుచుకోండి, విష్ణుమూర్తి నాకు విమానం పంపిస్తాడు, గురువుగారు చెప్పారు కనుక ఆ విమానం ఎక్కి నేను చక్కగా అందరికీ టాటా చెప్తూ వెళ్ళిపోతాను. ఎప్పుడు ఎక్కువ భావన చేస్తుంటే ఆ భావన మంచి భావనైనా చెడు భావనైనా అవి ఏ భావన ఉంటే అది అవుతుందండి. అది మంచి చేసుకున్నాం అనుకోండి, మంచిదా కాదా? అమ్మో నేను వెళ్తున్నాను, జారి పడతానేమో, జారి పడతాను, నిజంగా జారి పడతాను. మంచి భావన చేయమని చెప్తారు. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. ఏది నువ్వు భావిస్తావో తప్పకుండా ఆ భావన నెరవేరి తీరుతుంది. అందుకే మంచి భావన చేయండి, మంచిని ఎక్కువ ఊహించండి అని మన పెద్దలు చెప్పారు. అందుకని మంచిని చేయాలి. అలా చేసుకుని ఆ మహానుభావుడు కర్దమ ప్రజాపతి మోక్షాన్ని పొందాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మరి తల్లి దగ్గర ఉన్న తర్వాత తల్లి ప్రార్థన చేసింది, అడిగింది. అడిగితే కానీ చెప్పకూడదు కదా, అక్కడి నుంచి వచ్చాం మనం. తల్లి అడిగేలా చేసుకున్నాడు, ఎందుకంటే ఆయన వెళ్ళాలి, ఆయన అనుకున్న సంకల్పాలు నెరవేరాలి. అందుకోసం తల్లి బాధ్యత ఒకటి ఉంది కనుక ఆ తల్లికి చెప్పాలి కనుక ఆ తల్లి ప్రార్థన చేస్తూ అడిగిందట, నాయనా ఈ సంసారం అనేది దాటడానికి శక్యం కాదు. నేను తండ్రి గారితో ఉన్నాను, కానీ ఏ రోజు నేను ఆయన్ని మోక్షం గురించి అడగల. కానీ చూడండి, మంచి వాళ్ళతో సహవాసం చేయడం వల్ల కనీసం ఆ బుద్ధి అన్న కలిగిందండి. నేను ఎలా తరిస్తాననే ఆలోచన కలిగింది ఆవిడికి. పిల్లవాడిని అడుగుతోంది, నాయనా చక్షు సూర్య ఇవోదిత, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? తమసాంధస్య,
ఈ తమస్సు అనేటటువంటి అంధకారం చీకట్లని పారద్రోలే సూర్యుళ్ళ నాకు భాషిస్తున్నావు, ప్రకాశిస్తున్నావు. నాన్న, నాకున్నటువంటి ఈ అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించు. మరి నేనా ఎలాంటి దాన్ని? ఏ స్త్రీ అయినా సరే, ఎవరైనా లోకంలో దేహం మీద గేహం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. దేహం అంటే శరీరం అని చెప్పా, గేహం అంటే ఏం చెప్పాను? నిన్న చెప్పాను, ఇల్లు. గేహము అంటారు దాన్ని. దేహం ఇది, గేహము ఇల్లు. ఇంటి మీద దేహం మీద ప్రతివాడికి ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమతో ప్రతివాడు ఇది నాది నాది అనుకుంటుంటాడు. అందువల్ల దీన్ని దాటాలి అంటే ఈ సంసారం అనేది ఒక విషవృక్షం. ఈ వృక్షవృక్షాన్ని తెగ నరకాలంటే గొడ్డలు కావాలి. ఆ గొడ్డలు నువ్వే నాయనా. స్వభృత్య సంసారతరో కుఠారం. సంసారం అని ఈ వృక్షానికి కుఠారము అంటే గొడ్డలి. నువ్వే నాయనా, నువ్వు ఈ సంసారాన్ని తెగనరకు. నాకు ఆధ్యాత్మిక యోగాన్ని నాకు ప్రసాదించు, జ్ఞానయోగాన్ని నాకు అనుగ్రహించు. ఇక్కడ ఒక మాట ఈవిడ అడుగుతుంది, చాలా అందంగా చెప్తుంది. నేను స్త్రీని కదా, స్త్రీలందరూ తరించాలంటే ఏం చేయాలి చెప్పండి? అన్ని రకాల ఉపాసనలు స్త్రీ చేయలేదు. మరి ఏం చేస్తే స్త్రీలకి రక్షణ కలుగుతుంది, వాళ్ళు బాగుపడతారు? అందువల్ల నాకు కూడా చెప్పవా అని అడిగితే అప్పుడు అమ్మకి చెప్తున్నాడు, అమ్మా నీకు చెప్తున్నాను విను. అన్నిటికీ మనస్సే ప్రధానం అమ్మ. మనస్సు ఒక్కడి కనుక జాగ్రత్తగా ఉంటే మనిషి దాని నుంచి తరిస్తాడు. అందువల్ల మనం చదువుతూ ఉంటాం చూడండి, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి. ఈ మనస్సు అండి నిజంగా చాలా చాలా కోతండి, ఉత్త కోతి కూడా కాదండి. దీన్ని జయించగలిగితే చాలా బెస్ట్ అండి. దీన్ని మనం అరికట్టలేం. మనస్సుని ఎవరైనా అరికట్టగలరా? కాసేపు అటు ఇటు వెళ్లకుండా ఇక్కడే పెట్టగలరా ఎవరైనా మనస్సుని? చూడండి, ఆవిడ ఫోన్ మోగితే మిగతా వాళ్ళకి ఎందుకండి? అటు వెళ్ళిపోతుంది మనస్సు. రింగ్ మోగుతుంది, స్విచ్ ఆఫ్ చేసుకోలేదు, పెద్ద ఫోన్ ఉందని ఆవిడకే తెలియాలా అని మనకు అనిపిస్తుంది కదండి. ఇలా మన మనస్సులో అనేక భావాలు వచ్చేస్తుంటాయి. ఒకరు ఏదన్నా మంచి ఆభరణం వేసుకొచ్చారనుకోండి, వాళ్ళని చూడగానే, లేదు మంచి చీర కట్టుకుని వస్తే చూసి, గుడికి వచ్చేటప్పుడు సాదా సీదాగా రావచ్చుగా, పట్టు చీరలు వేసుకురావాలా, నాకేముందని తెలియాలా, ఇలా కూడా అనుకుంటారు. అంటే మనస్సులో అనేక 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 చాంచల్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. ఎక్కడో ఏదో శబ్దమైనా దాన్ని ఊహించేస్తుంది మనస్సు. ఏవో ఎప్పుడో జరిగిన వాటిని ఊహించేస్తుంటుంది. అందులో మీరంతా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, వింటున్నారు కదా. కానీ ఆలోచించండి, వినే విషయాన్ని పిక్చరైజ్ చేసుకున్నాం అనుకోండి, దృశ్యమాలిగ్గా చూడగలుగుతుంటే అప్పుడు లోపల మనకి ఆ పిక్చరే కనపడుతుంది మనస్సులో. ఇప్పుడు దేవహూతి అనే ఆవిడికి కపిలుడు సాక్షాత్తు విష్ణువు ఆయన తల్లికి ఉపదేశిస్తున్నాడమ్మా, మనస్సే ప్రధానం, గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. మనిషి బంధంలో పడడానికి, ముక్తుడవడానికి అమ్మ కారణం మనస్సే. అందువల్ల ఈ మనస్సుని నిగ్రహించుకోగలగాలి. ఈ సుఖ దుఃఖాలనేవి మనిషికి వస్తూ ఉంటాయి. ఆ వచ్చే వాటిని సమత్వం యోగం ఉచ్యతే అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ఈ రెండింటిని సమంగా తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం? తీసుకోగలమా మనం? సుఖాన్ని అయితే చక్కగా తీసుకుంటాం, కానీ దుఃఖాన్ని కూడా అలాగే ఎలా తీసుకోగలం? మన వల్ల కాదు. అందువల్ల అమ్మ, నీకు అన్నిటికంటే గొప్ప విషయం చెప్తా విను. ఓ మనిషి బాగుపడాలంటే సత్సంగం చేయాలి, మంచి వాళ్ళతో ఉండాలి. ఉంటే చాలు. ఆ మంచివాడు ఎవడు అని ఎలా నిర్ణయిస్తాం? ఎవరు మంచివాడు అండి చెప్తున్నారు ఇందులో. అమ్మ, మంచివాడు అంటే ఎవరంటే తితిక్షవ. కాస్త పెద్ద పెద్ద స్టోరీస్ చెప్పుకుంటే కంటే ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోగలిగితే బాగుంటుంది. తెలుసుకున్నది కొంచెమైనా మంచిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తితిక్షవ. మనిషి ఎలాంటి వాడై ఉండాలి అంటే దేనికి ఏ రకంగా కూడా ఓర్పు లేకుండా ఉండకూడదు, అన్నిటినీ ఓర్చుకునేవాడై ఉండాలి. తితిక్ష అంటారు దాన్ని. అలాగే కారుణికాహ, కరుణ కలిగి ఉండాలి, ఎదుటివాడి మీద దయ కలిగి ఉండాలి. సుహృద,
సర్వదేహినాం, అందరితోనూ సుహృత్ అంటే అందరి మంచి కోరేవాడై ఉండాలి. మనం కోరతాం మంచి, వాడు బాగుండాలి, వీడు బాగుండాలని. వాడండి ఇలా పాడైపోవాలండి, వాడు నాకు కనపడకూడదండి, సర్వనాశనం అయిపోవాలని అంటుంటారు చూడండి కొంతమంది. అనకూడదండి, మంచిది కాదు. అందువల్ల ఇక్కడ మనకి చెప్తున్నారు ఎలా ఉండాలి వాడు. సుహృద సర్వదేహినాం, సకల దేహదారుల యందు కూడా మైత్రీ భావన ఉండాలి. అజాత శత్రవ, ఎవరితో శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు. ఎవడైతే మోక్షం కావాలనుకుంటాడో వాడికి చెప్తున్నాం, అందరికీ కాదు. పరమాత్మ నాకు కావాలి అనుకునే వాళ్ళంతా కూడా ఈ లక్షణాలతో ఉండండి. శాంతాహ, శాంతితో ఉండాలి వాడు ఎప్పుడు కూడా. సాధవ సాధుభూషణ, అతను ఎప్పుడు కూడా సత్పురుషుల సాంగత్యంతో ఉంటూ వాళ్ళతో అలంకరించబడాలి. అంటే సత్పురుషుల గోష్ఠిలో కూర్చోవాలన్నమాట. ఇలాంటి వాడు కనుక ఉంటే వాడికి దృఢమైన భక్తి కలుగుతుంది. అందువల్ల మనకి ఇవి లేకపోయినా అలాంటి భక్తులతో కనుక ఉంటే చాలు, మనకు కూడా ఆ స్థితి కలుగుతుంది. వాడు ఏం చేస్తాడు, అలాంటి వాళ్ళతో కూడి ఉండి మదాశ్రయా కథామృష్టా శృణ్వంతి కథయంతి చ, అలాంటి నా భక్తులతో కూడి ఉండి నా కథలు చెప్పుకుంటూ ఆనందిస్తూ వాడందరికీ వినిపిస్తాడు, వింటాడు. అలా తయారవ్వాలి. అలాంటి వాడు మాత్రమే అమ్మ నన్ను చేరగలుగుతాడు. పరమాత్మను చేరడం చాలా సులభమండి, కానీ చాలా కష్టమండి. ఆయన్నే భావిస్తూ ఆయన అంటే ఇష్టం ఉన్న భక్తులతో చేరి ఉంటే మోక్షం వస్తుంది. అది కథలు వింటూ ఉండాలి, విన్నవి మళ్ళీ అందరితో మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. కానీ చేస్తాం మనం. అందువల్ల సత్పురుషుల సమాగమం ఎంత గొప్పదో మనకి చెప్తారు. మీకు ఒక విషయం చెప్తా, ఈ భాగవతంలో రాదు కానీ ఒక అద్భుతమైన ఘట్టాన్ని చిన్నప్పుడు నేను ఒకసారి చదివా పుస్తకంలో. ఒకసారి దేవలోకం నుంచి వశిష్ఠ మహర్షి అలా పయనమై వచ్చాడు. వచ్చి ఆయన తన పుణ్యాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టేద్దాం అనుకుంటున్నాడు. పాపం అంటకుండా ఆయన చక్కగా పాపాన్ని అనుభవించేయచ్చు, ఒకటి పాపాన్ని తొలగించేసుకున్నాడు. ఆయన పుణ్యం మాత్రం బోల్డ్ అంతుంది. యజ్ఞాగతి క్రతువులు చేశాడు, మంచి చేశాడు, అన్నీ చేయడం వల్ల వచ్చిన పుణ్యం ఉంది. ఆ పుణ్యాన్ని అందరికీ పంచేద్దాం అనుకున్నట్ట. ఆ పుణ్యం ఎవరు తీసుకుంటే వాడికి ఆనందం కలుగుతుంటుంది, మంచి జరుగుతుంటుంది కదా. అందరికీ పంచుతున్నాడు పుణ్యాన్ని. బోల్డ్ మంది వచ్చి తీసుకుంటున్నారు ఋషులు. విశ్వామిత్రుని కూడా పిలిచారట. అయితే నేను వెళ్ళేది ఏమిటి ఆయన దగ్గరికి అనుకున్నట్ట. కానీ అందరూ వెళ్తున్నారు ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నారు. మీరు వెళ్ళలేదా అంటున్నట్ట విశ్వామిత్రుడిని. తట్టుకోలేక చివరికి వెళ్ళాట. ఇంక అయిపోయింది, దుకాణం మొత్తం మూసేయడానికి రెడీగా ఉన్నాడు వశిష్ఠుడు. 8 ఘడియల కాలం పుణ్యం మాత్రమే ఉందండి అన్నట్ట. నా అంతటి ఋషి వస్తే కనీసం ఒక 8,000 ఘడియలో 1,00,000 ఘడియల పుణ్యమో ఇవ్వాలి, కానీ మరి 8 ఘడియలు ఇస్తావో? అలాంటిదే ఇచ్చేది. మీ ఇంటికి నేను వచ్చినప్పుడు భిక్ష ఇంత పెడతారా, చెంచా ఎంత పెట్టాలి? దేహాన్ని చూసి అమ్మో వీడికి మంచిగా పెట్టాలి రోయ్ అనుకోవాలి, కానీ చెంచా అడిస్తారా ఎవరైనా అనిపిస్తుంది కదా. దానం ఇస్తే ఎలా ఇవ్వాలి? నీకు తగ్గట్టు ఇవ్వాలో ఇలాగా ఇచ్చేది. నాకు అవసరం లేదు పో. వశిష్ఠుడు అంటే ఎవరు? బ్రహ్మ ఋషివి. నీలాంటి ఋషి ఎవడు దొరకడు, మరి నాలాంటి వాడు దొరకడు. నేను ఎన్నో కష్టాలు పడి క్షత్రియుడినైన నేను ఒకే జన్మలో బ్రహ్మ ఋషినయ్యాను. నీ చేతే ఇతను బ్రహ్మ ఋషి అనిపించుకునేలా చేసుకున్నానా లేదా? మరి అలాంటి వాడికి నాకు నువ్వు పుణ్యం ఇవ్వాలంటే ఎంతది ఇవ్వాలి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నాయన ఈ 8 ఘడియల కాలం పుణ్యం ఎంత గొప్పదో నీకు చూపిస్తా, చూస్తావా? చూస్తా. వెంటనే ఆదిశేషుని పిలిచేట. ఆదిశేషుడు ఈ భువన భాండాలన్నీ మోస్తున్నాడు తన శిరస్సున. ఎంత ఉంటుందండి ఆదిశేషుడికి? ఇంత బరువు ఎలా మోస్తున్నాడు అనుకోకండి. ఒక ఆవగింజని నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది అంతే ఆయనకి. ఈ 14 లోకాలు ఆదిశేషుడికి ఎంత ఉంది? ఆవగింజ అంతే. ఆవగింజను అంటించి స్టాంప్ వేసినట్టు ఉంది, ఓ పుట్టుమచ్చలా ఉంది.
అది ఏమైనా బరువు ఉంటుందా చెప్పండి? కానీ ఆదిశేషుడు కూడా మొయ్యలేని స్థితి వస్తుంటాడు. ఎప్పుడు అధర్మం పెరిగిపోతే నెత్తిని పెట్టుకోలేట, ఆ పణాన్ని ఇలా అంటాట, భూకంపాలు వచ్చేస్తాయి, అన్నీ కంపిస్తాయి. ఆయనే పడేశాడంటే భూమి అంతా ఏమైపోతుందో తెలియదు, ఈ భువనాలన్నీ పాడైపోతాయి అంటారు. అందువల్ల ఆదిశేషుని రమ్మనగానే మరి నేను భూమిని తీసి ఎలా రాలండి, భూమిని మోస్తున్నాను కదా అన్నట్టు. సరే ఏం పర్వాలేదండి, నేను ఒక గడియ కాలం పుణ్యాన్ని నేను ధారపోస్తున్నాను, మీరు వస్తే ఒక 3 గడియల పుణ్యాన్ని ఇస్తానన్నట్టు. అనగానే వెంటనే వశిష్ఠుడు అలా ధారపోయిగానే ఆ ఆదిశేషుడు భూమిని అలా పెట్టొచ్చాడు. భూమి అలా నిలబడే ఉందటండి, కింద పడలా. భూమి ఆ పై లోకాలన్నీ అలా నిలబడి ఉన్నట్ట. ఆదిశేషుడు వచ్చి దానం తీసుకున్నట్ట, వెళ్ళాట. మళ్ళీ చక్కగా భూమి తన శిరస్సును పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత విశ్వామిత్రుడు చూశాడు. ఏమయ్యా వశిష్ఠుడు చెప్తున్నాడు, విశ్వామిత్ర ఇంకేమైనా చూపించమంటావా అన్నట్ట. ఆగాగు, నాకు ఇచ్చేసేయి, ఇంకా ఎంత ఉంది, 4 గడియలు పోయినాయి కదా, ఇంకా 4 గడియలే, ఈ 4 గడియలు కూడా నాకు ఇచ్చే ముందన్నట్ట. దానం తీసుకున్నట్ట 4 గడియల పుణ్యాన్ని తీసుకున్న తర్వాత అడిగేటండి విశ్వామిత్రుడు, ఏమండి ఏం చేశారు ఇంత పుణ్యం మీకు రావడానికి? ఆదిశేషుడికి ఒక గడియ కాలపు పుణ్యాన్ని మీరు పోస్తే భూమండలాలన్నింటినీ అది మోసింది కదా, ఆ పుణ్యం ఏం తపస్సు చేశారు, ఏ దేవుడి గురించి చేశారు మీరు అంటే, అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్పాడో తెలుసా అండి? ఈ 8 గడియల కాలం నేను చేసిన పుణ్యం ఏమిటి అంటే, దేవలోకం నుంచి నేను తిరిగి వస్తుంటే కొంతమంది 4 కలిసి కొన్ని సందేహాలు అడిగారు, పరమాత్మ ఎవరు ఏమిటి అని. వాళ్ళకి 4 మాటలు చెప్పా. అది 8 గడియల కాలం. అంటే ఏం చేశాడు? సత్సంగం చేశాడు. సత్సంగానికి ఎంత మహిమ ఉందండి? 8 గడియల కాలం సత్సంగం చేస్తే, అంటే భగవద్భక్తులతో కూర్చొని మాట్లాడితే ఎంత పుణ్యం వచ్చింది? ఆదిశేషుణ్ణి బయటికి పిలిచి ఒక గడియ కాలం భూమంతా అన్ని లోకాల్ని మోసేంత గొప్ప శక్తి ఆ గడియకు ఉంది. మిగిలిన 3 గడియలు ఇచ్చాడు ఆదిశేషుడికి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సత్సంగానికి గొప్పతనం ఉందా లేదా? ఇప్పుడు మనం చేసేది ఏ సంఘం అండి? అంతేనా? సత్సంగం అంత గొప్పదండి. అందువల్ల సత్సంగం అందరికీ లభించేది కాదు. తల్లితో చెప్తున్నాడు, అమ్మా సత్సంగం చాలా గొప్పది. అలాంటి సత్సంగాన్ని కనుక ఎవరైతే చేస్తారో ఆ చేసిన వాడికి యథార్థమైనటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని నేనే ఇస్తాను. ఎవరైనా సరే సత్సంగం ద్వారా యోగయుక్తుడై నా గురించి తెలుసుకోవాలి, దాన్నే జ్ఞానయోగం అంటారు అని తల్లికి ఉపదేశిస్తున్నాడు. తల్లికి చెప్పింది సాంఖ్యయోగం అని చెప్పాడండి తల్లికి ఉపదేశం. సాంఖ్యము అంటే జ్ఞానం అని అర్థం అండి. ఆ సాంఖ్యయోగాన్ని చెప్పిన తర్వాత ఈవిడ అడిగింది, నాయనా ఎవరో అందరూ అంటుంటారు కదా, దేవుణ్ణి పొందాలంటే భక్తి కావాలంటారు. అసలు భక్తి అంటే ఏమిటి, దాని స్వరూపం ఎలా ఉంటుంది? అందులో మేము స్త్రీలం కదా, స్త్రీలకి ఏ భక్తి తగి ఉంటుంది, ఎలా పరమాత్మని పొందడానికి వీలవుతుంది, వాళ్ళు ఏ యోగాన్ని ఆశ్రయించాలి, ఆ యోగానికి అంగాలు ఏమిటి, స్త్రీలకు కూడా కష్టం లేకుండా తరించడానికి కావాల్సిన ఉపాయాన్ని మాకు చెప్పవలసింది అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మ చేయవలసిందల్లా ఒకటే, ఏకాగ్ర చిత్తంతో హరి మీద మనస్సుని లగ్నం చేయాలి. ఈ మనస్సుని హరి యందు లగ్నం చేయి. లగ్నం చేసి ఏది చేస్తున్నా ఆశించకుండా చెయ్యి. గుళ్ళోకి ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి 100 కోరికలు చెప్పకూడదు. మనం చేసే పనే అది. ఆ కోరికలు ఈ కోరికలు అన్నీ చెప్పేస్తుంటాం. అందుకని ఆశించి చేయకమ్మా, ఆశించకుండా పూజ చేయి. ఎవరితోనూ ఏ రకమైనటువంటి విభేదాలు నువ్వు పెట్టుకోకు. ఎవరైతే యోగి ఉంటాడో ఆ యోగి ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా తన దేహాన్ని శోషింపజేసుకుంటాడు. ప్రాణాయామం చాలా గొప్పదండి. ఈ ప్రాణాయామం ద్వారా మనస్సుని కంట్రోల్ చేయొచ్చుట. గాలి పీల్చడం వదలడం చేస్తూ
ఉత్తగా చేస్తే ఏ ప్రయోజనం లేదు. హరినామాన్ని చేస్తూ చేయాలి. అలా చేసినట్లయితే మంచిది అని, ఇది పురుషులకైనా స్త్రీలకైనా ఎవరికైనా సరే మంచిది. ఇంకో మాట చెప్తాడు, అనన్య భక్తితో నన్నే శరణాగతి చేయాలి. నన్ను కాకుండా ఇతర దేవతల్ని ఎవరు చేసినా వాళ్ళు ఈ సంసార బంధాన్ని పోగొట్టలేరు. అదేమిటండి, ఇతర దేవతల్ని పూజించొద్దని చెప్తున్నాడా? చెప్పడంలే. సంసారం పోగొట్టుకోవాలని అనుకుంటున్నారా? అనుకుంటే నన్నే పట్టుకోండి, మిగతా వాళ్ళని పట్టుకుంటే మీకు అది పోయేది కాదు. వాళ్ళంతా నా ఆజ్ఞావర్తనులై పనిచేస్తున్నారు. ఇది పరమాత్మ చెప్తున్నాడు కపిలుడు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. ఆయన చెప్తున్నాడు ఉపనిషత్తుల్లో ఉన్న రహస్యాన్ని. సూర్యుడు కూడా భయపడుతూ భయపడుతూ ఉదయిస్తాడట, అగ్ని కూడా భయపడుతూ భయపడుతూ వీస్తుందట. వాళ్ళు కర్మలన్నింటినీ కూడా ప్రతివాడు భయంతో చేస్తారు. భయం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన పెద్దలు వర్ణిస్తారు, గౌరవం. పరమాత్మ అంటే గౌరవం. ఆ గౌరవం చేత ఆయన ఎప్పుడు చెప్పాడో ఆ సమయానికి చేయాలి ఆ పని. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. అందువల్ల తల్లి, వీళ్ళంతా కూడా నా ఆధీనంలో ఉన్నవాళ్లే. ఎవరైనా సరే వీళ్ళని సంసారాన్ని పోగొట్టేవాళ్ళు కారు. సంసార నివర్తకులు ఈ దేవతలు ఎప్పుడూ కారు. ఇంకా సంసారాన్ని పెంచేవారే. సంతానాన్ని ఇచ్చే దేవుడు ఒక ఆయన, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆయన ఒక ఆయన. ఈ సంతానం ఐశ్వర్యం ఇవన్నీ కలిగితే ఏమని చేస్తారు? ఐశ్వర్యం కలిగితే కర్మలు చేస్తుంటాడు. ఆ డబ్బుతో వచ్చే కర్మలతో మళ్ళీ బంధకంలో పడుతుంటాడు. సంతానం కలుగుతుంది, వాళ్ళని పోషించని మళ్ళీ కర్మలు చేస్తాడు. ఇలా వీడు బంధకమే తప్ప వీడి సంసారం నుంచి బయటపడడం లేదు. నేను అన్నిటినీ ఇస్తా, వీటిని తొలగిస్తా, వాడిని మోక్షం వైపు తీసుకువెళ్తా అని తత్వాల గురించి చెప్తాడు ఆయన. తత్వాలు ఎన్నున్నాయో తెలుసామ్మా? మనిషి బాగుపడాలి అంటే ఈ జీవుడు బాగుపడాలి, ముందు తెలియాల్సింది దేహం కంటే వీడు వేరని తెలియాలి. ఈ దేహం కంటే నేను విలక్షణ స్వరూపాన్ని నేను. మనం దేహము కనిపించేదాన్ని చూసి ఇదే నేను అనుకుంటున్నాం, కాము. ఈ దేహంలో 24 తత్వాలు ఉన్నాయి, 24 ఎలిమెంట్స్. వాటిని తెలుసుకోవాలి. ఏమేంటి అవి? 5 పంచభూతాలు, 5 పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఎన్నైనాయి? 20 అయినాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి ఎన్నైనాయి? 24 తత్వాలు అయినాయి. 25వది జీవాత్మ. ఇప్పుడు మీరు చూడండి, 24 తత్వాలు మన శరీరంలో ఉన్నాయా లేవా? పంచభూతాలు ఉన్నాయా లేవా? ఏమేంటి పంచభూతాలు ఇంతకీ చెప్పండి? గాలి, నీరు, నిప్పు. అమ్మ మీరు బాగానే చెప్పారండి. కొంతమంది పంచభూతాలు మనలో ఉన్నాయంటే నాలో ఒక్క భూతం లేదండి ఒక ఆవిడ. అదేంటమ్మా అంటే, అవునండి భూతాలంటే ఏమిటండి, షాకిని ఢాకిని ఇవేం లేవు నా దగ్గర. పంచభూతాలంటే పృథివ్యప్ తేజో వాయుర్ ఆకాశాలు. మీరు చెప్పారు కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతాలు. పంచ తన్మాత్రలు ఉన్నాయి 5. ఏంటివి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి 5. 5 5 10 అయినాయి. జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఏమేంటివి అవి? గ్రేట్. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. 5 అయిపోయింది. మరి కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. అవేంటివి? చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జన ద్వారాలు, వాక్కు 5. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. మొత్తం ఇప్పుడు 5 అయినాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయండి? 20 అయిపోయినాయి కదా. ఇంకో 5 రావాలి, 4 కావాలి. మన శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చూడగలుగుతున్నాం, అన్నీ వినగలుగుతున్నాం, కాళ్ళు చేతులు వీటితో అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఏది పడితే అది చేయకుండా బుద్ధి కూడా ఉండాలి కదా. అందులో బుద్ధి ఇచ్చాడు. ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు 4 ఉంటాయండి ప్రధానంగా. అందులో అహంకారం అనేది చెప్పారే, ఆ అహంకారం నుంచి పుట్టే అదే బుద్ధి అంటారు.
ఆ బుద్ధితత్వం ఉత్పన్నం అవుతుంది. ఆ బుద్ధి 4 రకాల కార్యాలు చేస్తుంది. ఏమేం చేస్తుంది బుద్ధి అంటే నిశ్చయము. బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది అనమాట. ఇది చేయొచ్చా చేయకూడదా అని చెప్పేది బుద్ధి అంటారు. అలాగే మనస్సు, దానికి కూడా ఒకటే అండి తత్వం. ఏదేది ఎప్పుడెప్పుడు ఏం చేస్తుందో దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. చిత్తమన్నా, మనస్సు అన్నా, బుద్ధి అన్నా, అహంకారం అన్నా, ఈ 4 ఒకటే. కానీ అన్నిటినీ ఒకదాంతో చెప్పకూడదు. ఆలోచనాత్మకంగా ఉంటే దాన్ని ఏమంటారు? మనస్సు అంటారు. సంశయాత్మకంగా ఉంటే దాన్ని ఏమంటారు? చిత్తము అంటారు. వాడి చిత్తం బాగాలేదురా, అర్థమవుతుందా? వాడి చిత్తం మంచిగా లేదు అంటే చేద్దామా వద్దా అనేది దాని చిత్తం. ఇది నేను చేసి తీరతా ఇదే అని నిశ్చయాత్మకం చేసి చెప్తుంది కనుక దాని పేరు బుద్ధి అంటారు. అందులో బుద్ధి వీటన్నిటికీ తేడాలు ఉన్నాయన్నమాట. ఇలా వీటన్నిటికీ ఉన్నాయండి అని 4 వివరించారు. వివరించిన తర్వాత ఇవన్నీ తత్వాలు అయిన తర్వాత 25వ తత్వం జీవాత్మ అంటారు. ఆ జీవాత్మ లోపల ఉంది. అందులో 24 తత్వాల కంటే వేరైన వాళ్ళ మనం కూడా నడవడానికి మన లోపల వచ్చి ఎవరు కూర్చున్నారు? పరమాత్మ. ఇలా ఈ 25 తత్వాలు ఉన్నాయి. వీడు వాటన్నిటికంటే విలక్షణభూతుడు. ఎవరికైతే ఈ వివేకం కలుగుతుందో వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. కనిపించే శరీరాన్ని చూసి ఇది నేనే అనుకున్నాం అనుకోండి, శరీరాన్ని నేను అనుకోవచ్చా? అలా అనుకుంటే అది బంధకం అన్నమాట. దానికి పేరు దేహాత్మ భ్రాంతి అంటారు. అమ్మ ఈ భ్రాంతి పడకూడదమ్మా. ఎవరైతే యోగి అవుదాం అనుకుంటున్నారో అలాంటి వాడికి ఈ భ్రాంతి ఉంటే వాడు రోగి అవుతాడు తప్ప యోగి కాడు. మీరు యోగులు అవుదాం అనుకుంటున్నారా, రోగులు అవుదాం అనుకుంటున్నారా? మిమ్మల్ని యోగ్యా రోగ్యా? యోగి. యోగి అంటే ఎవరండి? మిమ్మల్ని. గడ్డాలు మీసాలు పెరిగితే యోగి కాదండి. ఈ శరీరం కంటే నేను వేరు, శరీరం నేను కాదు. శరీరం మీరేనా? ఏమండి చెప్పండి. నించోనన్నా. ఎంత హైట్ మీరు? 6. మీ రంగు? చామన ఛాయ. మీరు లావా సన్నమా? చూసారండి? ఇదే ప్రశ్న మీరు వేసుకోండి. ఎంత హైటు? మిమ్మల్ని 5, 4 ఏదో ఉంది చెప్తున్నారు. రంగు ఏమిటి? మల్టీ కలర్స్ ఉన్నారు ఇక్కడ అందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క కలరు కదండి. మీరు లావా సన్నమా? ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉన్నారు. ఇదే ప్రశ్న నన్ను అడగండి. మీరెంత హైటు? తెలీదు. మీరు తెలుపా నలుపా ఎరుపా? తెలియదు. మీరు లావా సన్నమా? తెలియదు. అదేంటండి తెలియదా? మన స్వరూపాన్ని చూసుకోండి. దేంట్లో చూస్తే తెలుస్తుందండి? పెద్ద అద్దం పెట్టి స్వామి ఇప్పుడు చూసుకోండి అన్నారు. కనపడటం లేదు. కనపడుతున్నానా? అర్థమైందా ఇప్పుడు? మనం ఎప్పుడు కనపడం. మనం వేసుకున్న డ్రెస్ ఉందే శరీరం, ఇది వేసుకున్నాం. ఈ శరీరంలో మనం ఉన్నాం. మనం ఎలా కనపడతామండి? బయట ఉండే అద్దం పెట్టిన బయట ఉండే దేహాన్ని చూపిస్తుంది తప్ప నన్ను ఎప్పుడు చూపించట్లేదు ఇది. అందువల్ల జ్ఞాని అయిన వాడు ఎప్పుడు కూడా ఈ దేహాన్ని చూసుకొని నేను ఈ దేహము అని అనుకోడు. అనుకున్నాడంటే వాడు భ్రాంతిలో పడ్డట్టే. అందువల్ల నేను 6 అడుగులు కాదు, చామంచాయి కాదు, ఏం కాదు. మీరు నిజంగా ఈ వివేకం పుట్టిందనుకోండి, ఇంట్లో మీ ఆయన తిట్టారనుకోండి, నన్ను కాదుగా దేహాన్ని. మంచిదా కదా చెప్పండి? మంచిదండి. ఈ వివేకం ఉండాలి. లేదు ఇంకోసారి అడగండి, ఎవరిని తిట్టారు మీరు? నన్ను తిట్టారా దేహాన్ని తిట్టారా? వాడికి పిచ్చెక్కిపోతుందండి. వస్తే ఏమైంది నీకు?
నిన్నే తిడుతున్నానే. ఎవరిని? నన్నంటే దేహమా ఆత్మనే? దేహాన్ని అన్నాడు అనుకోండి, వదిలేయండి. ఆత్మని అన్నాడు అనుకోండి, అయితే పరమాత్మ చూసుకుంటాడని చెప్పండి. ఆత్మని తిట్టినా దానికి ఏం స్పందించదండి. ఆత్మ జ్ఞానాకారం, ఆనందం అనే గుణం ఉంది కనుక దానికి ఏ బెంగా లేదండి. ఉంటుందా? అందుకని ఏ ఇబ్బంది లేదు. హాయిగా ఉండండి, నిశ్చింతగా ఉండండి, ఎప్పుడు ఆనందంగా ఉండండి. మీ ఆయనలో కూడా పరమాత్మను చూడండి, పిల్లవాళ్ళలో పరమాత్మను చూడండి, ప్రతి ప్రాణిలో దైవాన్ని చూడండి. అలా చూడగలిగితే మనకి ఎవరైనా శత్రువు ఉంటారా అండి? ఎవరైనా. అత్తగారు బాగా ఏడిపిస్తుంది అనుకోండి, శ్రీమన్నారాయణ అని పాదాలు పట్టుకోండి. ఎందుకే నా పాదాలు పట్టుకున్నావు? పరమాత్మ నువ్వు నన్ను అనుగ్రహించు. వెంటనే ఆవిడకి అనిపిస్తుంది, ఏదో పిచ్చెక్కింది మా అమ్మాయికి, మా కోడలకి. ఎక్కడికి వెళ్ళావు, ఎవరు కరిచారని అడుగుతారు. అంటే పూజ్యభావంతో ఉంటే, వైరం సాధ్యమైనంత వరకు మనం ఏం లేకపోతే మనం అన్నిటినీ దాటగలుగుతాం. నిజంగా మనం భగవంతుని చూద్దాం. ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడినే భావిస్తూ వాళ్ళకి ఆ భగవంతుడికి పెట్టినట్టే. మీ అత్తగారు మిమ్మల్ని తిడుతుంది అనుకోండి, సపోజ్ కృష్ణ అర్పణమస్తు అని మనసులో అనుకోండి. అదే పైకంటూ పెదాలంటూ పెట్టండి, తిడుతున్నారు అనుకుంటుంది ఆవిడ, అదొక గొడవ. మనసులోనే కృష్ణ అర్పణం అంటూ పెట్టండి. అన్నం వండేటప్పుడు కృష్ణ 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 అంటూ వండండి. అది తింటే మిమ్మల్ని ఎంత బాగా ప్రేమిస్తారో చూడండి. నేను వండేది మా భర్తకు కాదు, కృష్ణుడికే. నా పిల్లవాడికి కాదు, కృష్ణుడికే. వాళ్ళల్లో కూడా కృష్ణుడు ఉన్నాడు అని మనం భావిస్తూ చేసామనుకోండి, తిన్నవాళ్ళకు కూడా మన మీద ప్రేమ ఏర్పడుతుందండి. మనతో ఎవరు శత్రుత్వం పెట్టుకోరట. ఇది పెద్దలు చెప్తున్నారు, చేస్తున్నారు. చూద్దాం, మనం కూడా ట్రై చేద్దామా? ప్రయత్నిద్దాం. మనకు అలాంటి మంచి మనస్సుని ఇవ్వమని కోరుకుందాం పరమాత్మని. అందువల్ల ఇలాంటి గొప్ప స్థితి కలగాలి. అలా ఎవరైతే ఆత్మదర్శనం చేయగలుగుతారో వాడికే మోక్షప్రాప్తి. మోక్షప్రాప్తి కలగాలంటే అష్టాంగ సాధనం చేయాలి. ఏంటిది అది? దాన్ని వివరిస్తున్నాడు ఆయన మహానుభావుడు. ఈ మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. ఈ మనస్సులో ఏ కాలుష్యాలు ఉండకుండా పరమాత్మని ధ్యానం చేస్తూ వాడు ఉంటూ శాస్త్రం ఏం చెప్పిందో ఆ పనులే చేయాలి. శాస్త్రం విధించిన కర్మను ఎప్పుడూ వదలకూడదు. అందుకే కృష్ణుడు చెప్తాడు కదా, శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి అంటాడు. ఎవడైనా సరే శాస్త్రం చెప్పిన దాన్ని వదిలిపెట్టి వాడి బుద్ధికి తోచించేస్తే వాడికి సిద్ధి కలగదు. శాస్త్రం ఏం చెప్పిందో దాన్నే ఆచరించాలి. మోక్ష నిరతి ఎప్పుడు కావాలి. మోక్ష ధర్మ రతి. నేను ఆ మోక్షాన్ని, ఆనందాన్ని పొందాలి, పరమాత్మని పొందాలనేటువంటి ఆ రతి అంటారు. దాన్ని ఏమంటారంటే ఒక ఆసక్తి. ఇప్పుడు మంచి వస్తువు ఏదైనా దొరుకుతుందండి, అది కొనటానికి ఎంత ఉవ్విళ్ళు ఊరుతుంటారో. ఆ చీర కొనాలి కొనాలి కొనాలి, పక్కింటేవాడి కంటే ముందే నేను కొనాలి, నేనే ముందు కొనాలి అనుకుంటారా? అనుకోరా? అలాంటి రతి దేవుడి మీద ఉండాలి. నేను ఆయన పొందాలని రతి ఉండాలటండి. అందుకే ఏం చేయాలో చెప్తున్నారు. గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ. ఏవైతే విషయ వాసనలు ఉన్నాయో ఆ విషయమైన వాసనలకి గ్రామ్య సుఖాలు అంటారు. వాటికి దూరంగా ఉండాలి మనిషి. సంసారాన్ని తొలగించేటటువంటి ఆ బంధాలను తొలగించే ధర్మం మీద శ్రద్ధ కావాలి. ధర్మం అంటే పరమాత్మే. ఆయన మీద శ్రద్ధ పెట్టుకొని, అలాగే సాత్వికమైన ఆహారాన్ని తినాలి. సాత్వికమైన ఆహారం అంటే భగవన్ నివేదితమైన పదార్థాలు. సాత్వికం అంటే మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు, కారం ఎక్కువ లేకుండా ఉండాలి, ఉప్పులు ఎక్కువ లేకుండా ఉండాలి. అందుకని రజోగుణ ఆహారం వేరు, తమోగుణ ఆహారం వేరు, సత్వగుణమైన ఆహారం వేరు. సత్వగుణం అనేది ఎప్పుడు చక్కగా తీయగా, మెత్తగా, కారం లేకుండా ఉండాలి. కారం వేసామా నోరు మండుతుందా? మండదండి. తిన్న తర్వాత లోపలికి వెళ్ళి ఒళ్ళు కూడా మండుతుంది. అందరి మీద పడుతూ ఉంటాం. అందుకే దాన్ని కొంచెం వర్జనం చేయండి. ఎంత బాగున్నా మితంగా తినండి, తక్కువ తినండి. సాధకుడు అనేవాడు ఇలా ఉండాలి, మితంగా ఉండాలి. ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోవాలి. అహింసా సత్యమస్తేయం యావదర్థ పరిగ్రహ
బ్రహ్మచర్యం, తపస్సోచం, స్వాధ్యాయ, పురుషార్చనం. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనిషి తరించాలంటే కపిలుడు చెప్పిన గొప్ప మాట అహింస. ఏ ప్రాణికి హింస చేయకుండా ఉండడం, సత్యాన్నే పలకడం. సత్యం అంటే నిన్న మీకు చెప్పాను, ఎదుటివాడి కొంపలు కూల్చకూడదు. సత్యం అంటే అందరికీ హితాన్ని కలిగించేదై ఉండాలి, అలానే అబద్ధాలు ఆడకూడదు. అస్థేయం, స్థేయం అంటే దొంగతనం, దొంగతనాలు చేయకుండా ఉండాలి. ఎంత నీకు దొరికితే దాంతో సంతృప్తి పడాలి. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడం కాదు. బ్రహ్మచర్యం అంటే పరమాత్మ వైపు చరించడం అని అర్థం. తపస్సు, పరమాత్మ గురించి ఆలోచించడం. శౌచం, నీది కాని దాన్ని ముట్టుకోకు. నీది కాని వస్తువైనా లేదా ఏదైనా సరే దాని గురించి చెడుతనము తలచకు. దాన్ని శౌచం అంటారు. శౌచం అంటే శుచి అని అర్థం. శుచి అంటే అక్కడ డైమండ్ నెక్లెస్ పడుంది, అది నీది కాదు, టక్కుని చేసి తీసుకోకు. నీది కాని దాని యందు దృష్టి పెట్టకుండా ఉంటే అది శుచి అంటారు. అలాగే స్వాధ్యాయ, ఎప్పుడూ రామాయణమో భారతమో ఏదో ఒక కథలు, పరమాత్మ యొక్క కథలు చదువుతూ ఉండడం స్వాధ్యాయము అంటారు. అలాగే పురుషార్చనం. పురుషార్చనం అంటే మగవాళ్ళని అర్చన చేయమని కాదు అర్థం. పరంధాముడైన పరమాత్మని అర్చించడం. నీకు మంత్రాలు రావక్కర్లా, 4 పూలు తీసుకెళ్ళి వెయ్యి, కాస్త ధూపం వెయ్యి, దీపం సమర్పించు, అదే ఆరాధన. ఇలా పురుషార్చనం. మౌనం, ఎక్కువ మాట్లాడకు. మౌనం అన్నాం కదా అని చెప్పి అసలు మాట్లాడకుండా కాదు. మౌనేన కలహం నాస్తి అంటారు. ఎక్కువ ఫైటింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాస్త మౌనంగా మాట్లాడకుండా అంటే చాలు. ఇదో ప్రమాదం కూడా ఉందండి. అన్నాను ఏంట్రా ఏం చేస్తావు అంటారండి. అందుకని ఆ ఊహములు కూడా తగ్గిస్తే మంచిది. మౌనంగా ఉంటే ఏ కలహం రాదు. సదా ఆసన జయ, ఆసనాన్ని జయించడం. స్థైర్యం, ఇవన్నీ చెప్తున్నారండి, ఒకటి కాదు. ఎప్పుడు కూడా ఏమరపాటు రాకుండా ఉండడం. ప్రాణాన్ని జయించడం, గాలిని ప్రాణాయామంతో. తర్వాత ప్రత్యాహారము అన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవటము. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి సాధకుడు నన్ను పొందగలుగుతాడు అని ఈయన తల్లికి చాలా ఉపదేశిస్తాడు. ఎలా ధ్యానం చేయాలి, పరమాత్మ మూర్తిని చక్కగా ఎలా రూపాన్ని చూడాలో చెప్పాయండి. మనం ఆరాధించే మూర్తి భయంకరంగా ఉండకూడదు. ఉగ్ర రూపంతో నేను మింగేస్తాన్రో అనే భయంకరమైన రూపాలు పెట్టుకోకూడదట. ఎలా ఉండాలి? ప్రసన్న వదనాంభోజం, నవ్వుతున్నట్టుగా ఉండాలి మూర్తి. పద్మ గర్భారురేక్షణం, చక్కగా అందమైన నేత్రాలతో. నీలోత్పలదర శ్యామం, స్వామి నీలమేఘఛాయ కలిగి ఉంటాడు కదా, అలాంటి స్వామి శంఖచక్ర గదాధరం, శంఖము చక్రము గద వీటిని ధరించినటువంటి ఆ స్వామి. శ్రీవత్స వక్షసం, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చను కలిగి, కౌస్తవం అనేటువంటి మణిని కలిగి ఉన్నటువంటి ఆ స్వామి వనమాలతో ఉన్నట్లుగా భావిస్తూ అంగాంగం స్వామిని చూస్తూ సేవిస్తూ ఎవరైతే గనక మనస్సులో భావన చేస్తారో అలాంటి వాడికి చేసుకున్న కల్మషాలన్నీ తొలగి వాడు పరమాత్మని పొందగలుగుతాడు. ఇది పరమాత్మ యొక్క ఉపాసన అని పరమాత్మ యొక్క ఉపాసన చేశాడు. అన్నిటికంటే ఆయన మీద ప్రేమ ఇలా ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ భక్తి ఎంత గొప్పది అంటే దాన్ని వివరిస్తాడు. భక్తి చాలా గొప్పదమ్మా, దీన్ని మించింది ఇంకోటి లేదు అని ఉండకూడని లక్షణాలన్నీ చెప్తాడు. దంభత్వాన్ని వదిలిపెట్టమంటాడు. దంభత్వము అంటే లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడం. నా అంత గొప్ప భక్తుడు లేడు అని అందరూ ఉండగానే ఇలా స్ట్రైట్గా కూర్చుంటాడు. అందరూ వెళ్ళిపోగానే వెళ్ళిపోయారా అమ్మాయ మళ్ళీ కూర్చుంటాడు. అలా దంభత్వం చేయకు. నీ వచ్చిందేదో దాన్ని చేసుకో, చక్కగా ఆరాధించుకో. అందరూ చూస్తున్నప్పుడేమో ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, అందరూ వెళ్ళిపోయారు. గోవిందనమ విష్ణు నమ సుధం దిగ్రమ శ్రీకృష్ణాయ నమః పక్కన బారేస్తాడు. ఎవరన్నా ఉన్నప్పుడు అందంగా తిప్పుతాడు ధూపం, ఎవరు లేనప్పుడు పక్కన పెట్టేస్తాడు. మాకు అనిపిస్తుంటుందండి, ధూపం అందరూ ఎలా చూపిస్తారు దేవుడికి చెప్పండి, చూపించండి. ధూపం ఎలా చూపిస్తారు? అగరత్తుల గడ్డీలు ఇచ్చారు, మీకు ఎలా చూపిస్తారు చెప్పండి. చూసారా? ఇలా ఇలా అంటుంటే
కత్తి యుద్ధం చేస్తున్నట్టు లేదండి. వాత పెడతాను రోయ్, నాకు వరం ఇస్తావా ఇవ్వా. దేవుడు బాబా లోపలికి వచ్చిన అర్చామూర్తి బెంబేలు ఎత్తిపోతుంటాడు. వద్దు 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 అని వెనక్కి వెళ్తుంటాడు. ఒక ఇంటికి వెళ్ళామండి. అసలు దేవుడు, అమ్మ ఈ దేవుడు ఏ దేవుడు అమ్మా అని అడిగా. వెంకటేశ్వర స్వామి. కనపడలేదా స్వామి అంది. ఏం కనపడతాడమ్మా, ఇంత నల్లగా ఉన్నాడు ఏంటమ్మా. దీపారాధన దగ్గరగా పెట్టింది 2 రోజు, హారతులు దగ్గరగా వెళ్ళి ఇస్తుందండి. ఆ మసంత వెంకటేశ్వర స్వామికే. నేను ఇంకా ఇదేనా ఏ పెయింటర్ వేసాడో బొమ్మ అనుకున్నా. నేను అన్నా, అమ్మ ఇలా ఇవ్వకు, కాస్త తుడు, మంచిగా తుడిచి పెట్టుకో. అలాగే కొంతమంది దేవుడి మీద కుంకుమ పూజ చేసేసి మొత్తం అంతా ముంచేస్తారు. ముంచొచ్చా అలాగా? మీరు ఎవరింటికన్నా పేరంటానికి వెళ్ళారనుకోండి, కుంకుమ పెడతారు కదా. ఎక్కడ పెడతారు? ఇక్కడే కదా. ఈసారి నుంచి ఎవరన్నా పేరంటానికి నిన్ను పిలిచినప్పుడు ఇంత కుంకుమ తీసి కళ్ళల్లో కొట్టమంట, మొహం మీద కొట్టమంట. ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుందే? కోపం వస్తుందా కదా మీకు? దేవుడికి కూడా గాలి ఆడకుండా చేయొచ్చా? దేవుడు అనుకుంటాడు, బాబోయ్ ఈవిడికి ఏదో వరం ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోతుందిరా, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నన్ను ఈ కుంకుమ వేసేసి, పసుపు వేసేసి. చక్కగా చూపిస్తూ కింద ఓ పళ్ళెం పెట్టుకుని దాని దగ్గర అమ్మకి చూపిస్తూ వేయాలి తప్ప మొత్తం నెత్తిన పోస్తారు అలాగా పసుపు కుంకారు. అలా చేయకూడదు, అది మంచిది కాదనమాట. సరే ఇదివరకు చేశారు కానీ ఇక నుంచి అలా పెట్టుకోకండి. కాస్త దేవుడికి గాలాడేలా పెట్టుకొని చూపిస్తూ కింద ఉంచండి. చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు దంభ ప్రవృత్తి ఉండకూడదు. అవన్నీ చెప్పి అమ్మకి, ఇవన్నీ మనం పరమాత్మని దూరం చేసుకోవడానికి అవుతుంది. అదే కాక అమ్మ నీకు ఒక మాట చెప్తున్నా, ఎవరైతే పరమాత్మను అర్చిస్తారో వాడు వెళ్ళే మార్గం అర్చిరాది అంటారు. పరమాత్మను ఆరాధించకుండా వెళ్ళే మార్గం యామ్యగతి అంటారు. ధూమ్రాది మార్గం అంటారు. ధూమము చంద్రమండలం దాకా పోతాడు, అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగిలా వచ్చేస్తుంటాడు. యమలోకాలు కర్మ చేస్తే అక్కడికి వెళ్ళి యమలోకాల్లో కర్మను అనుభవిస్తాడు. వాడిని యమలోకానికి ఎలా తీసుకెళ్తారు? ఎన్ని గడియలలో, చాలా దూరం కోట్ల కిలోమీటర్లు ఉండేదాన్ని 2 గడియల కాలంలో తీసుకెళ్ళిపోతారటండి. కాలే ఇసగటండి అది. దాంట్లో నడవడం కష్టంటండి. నడవలేక వీడు పడిపోతుంటే కుక్కలు వచ్చి, వేట కుక్కలు వచ్చి కరుస్తుండేటండి ఆ జీవుణ్ణి. కరుస్తుంటే అంటే వాడికి ఒక దేహం ఇస్తారు. ఆ దేహానికి పేరు యాతనా దేహం అంటారు. ఎన్ని కష్టాలైనా అనుభవించగలిగే దేహం అండి. ఇప్పుడు ఈ శరీరంలో చిన్న కష్టం కూడా భరించలేం, అందులో ఎన్ని కష్టాలైనా భరిస్తాం. అయితే ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? నూనెలో వేయిస్తున్నారు అనుకోండి, ఒకసారి నూనెలో పడితే మనం పోతాం. కానీ ఎంతసేపు నూనెలో వేయించినా వాడు వేగుతాడు, బాధ ఉంటుంది. ఫస్ట్ సారి పడ్డ పెయిన్ చివరిదాకా ఉంటూనే ఉంటుంది, చనిపోడు. రంపాలతో కోస్తుంటారు. ఇలాంటి ఆ నరక గతులు కూడా వర్ణిస్తాడు. అందువల్ల చెడ్డ పనులు చేసిన వాళ్ళంతా ఇగో ఇలాంటి లోకాలు వెళ్తారు, వాళ్ళు ఆ నరకంలో కష్టాలు అనుభవిస్తారు అని. వీళ్ళు అనుభవించి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ జన్మ ఇస్తాడో తెలియదు. వాడు తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఎలా వాడు ప్రవేశిస్తాడో దాన్ని కూడా తల్లికి వర్ణిస్తాడు. తండ్రి యొక్క రేతస్సు నుంచి వాడు ప్రవేశించేది ఎలా ప్రవేశిస్తాడంటే, ఆ తండ్రి నుంచి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా వాడు ఒక చిన్న బుడగ రూపంలో ఉంటాడు. 5 రోజుల్లో వాడు నీటి బుడగ అవుతాడట. 10 రోజుల్లో అది రేగి పండులాగా ఒక చిన్న అండంలాగా గుడ్డులా తయారవుతుందట, అండాకారంలో పక్షి గుడ్డులాగా. 1 నెల రోజుల్లో దానికి శిరస్సు వస్తుందండి. 2వ నెలలో ఆ పిండానికి కాళ్ళు, చేతులు, అంగాలు ఏర్పడతాయి. 3వ నెల వచ్చేసరికి గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, ఇది స్త్రీయా పురుషుడా అనేది కూడా ఏర్పడిపోతుందండి 3వ నెలలో. ఇక 4వ నెల వచ్చేసరికి దాని చుట్టూ మాంసము, సప్తధాతువులు ఏర్పడతాయి. 5వ నెలలో పిండానికి ఆకలి, దాహం 2 వస్తాయటండి. చూడండి ఎంత విచిత్రమో. ఈ రోజుల్లో స్కానింగ్ చేసేవాళ్ళు కూడా 3వ నెలలో అది ఆడదా మగదా చెప్పలేరు, కానీ ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఏది గ్రంథంలో మనకి. కానీ డాక్టర్లు కూడా ఇది వర్ణిస్తున్నారు. అవునండి ఇది కరెక్టే. ఎప్పుడు రాసిందండి ఇది? భాగవతం 5000 సంవత్సరాల క్రితం కదండి భాగవతం వ్యాసుడి అందించింది. మరి అప్పట్లో ఏ టెక్నాలజీ లేదు కదా. గర్భంలో ఉన్న శిశువు గురించి ఎలా వర్ణించారండి? డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు దీన్ని చెప్తుంటే.
అందువల్ల 6వ నెల ముగిసిన తర్వాత చుట్టూతా మావి ఏర్పడుతుంది. ఆ తర్వాత 7వ నెల నుంచి ఆ పిల్లవాడికి మలమూత్రాల నుంచి ఆ కోశాల నుంచి వాడికి వస్తూ అక్కడ ఆ మలమూత్రాల తొట్టి నుంచి వచ్చే క్రిములు అమ్మ తిన్న పులుపు కారాలు ఇవన్నీ ద్వారా దేహానికి మంట పుట్టడమే కాకుండా క్రిములు వెళ్ళివని బాధిస్తుంటాయట, కుడుతుంటాయట. లోపల కన్సీవ్ అయ్యారని సంతోషం అందరికీ, లోపల బుక్ అయిపోయానని వాడికి బాధ, వీడికి ఆనందం వాడికి బాధ. చాలా నరకాన్ని అనుభవిస్తాడండి గర్భంలో ఉన్న శిశువు. అమ్మో ఈ గర్భంలో నేను అనుభవించలేకపోతున్నా. మరి వాడికి 7వ నెల నుంచి టైం గడవాలి కదా, అందుకని లోపల ఒక ఒక పెద్ద టీవీ పెడతాటండి దేవుడు. వాడికి అక్కడి నుంచి అలవాటు అయిపోయింది సినిమాలు చూడడం. మనందరికీ ఎన్ని జన్మలు ఎత్తాడు, ఆ జన్మల్లో ఎన్ని కర్మలు అనుభవించాడు అవన్నీ వాడికి చూపిస్తాడట. చూసిన తర్వాత ఆ బెంబేలు ఎత్తిపోతాట, అమ్మమ్మో దేవుడా నాకు ఈ జన్మ వద్దు, నాకు మంచి నీవు, నేను బయటికి వెళ్ళాక మంచి చేస్తా అని పరమాత్మని ప్రార్థన చేసి ఆ గర్భం నుంచి బయటపడతాటండి. బయటపడ్డాక పోనీ మంచి చేయాలి కదా. ఆ నాభిని ఎప్పుడైతే కట్ చేశారో, కట్ చేసిన తర్వాత ఇంక వీడికి ఆ జ్ఞానం పోతుంది. శఠ అనే అజ్ఞానం వచ్చి ఆవరించేసింది. అది ఆవరించిన తర్వాత వీడు ఎలా ఉన్నాడు, ఏడుస్తాడు కదా పుట్టిన పిల్లవాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు పుట్టగానే మనకి సంతోషం. ఇంట్లో పిల్లలు పుడితే ఏం చేస్తారు? అందరూ స్వీట్స్ పంచుకుంటారా లేదా? ఎందుకు పంచుతున్నారు? ఈర్ష్య, అసూయ మనందరికీ. నేను ఒక్కడనే పడ్డా ఈ సంసారంలో, అమ్మ నాకు తోడికి కూడా పడ్డాడురా, వీడు కూడా పడ్డాడు అని వాడు ఏడుస్తాడు. అయ్యయ్యో నేను పడ్డానురా మొర్రో అని. ఎవరైనా మీలో ఏడవకుండా ఉన్నారా? నాతో సహా పుట్టగానే అందరం ఏడిచామండి. ఏడిచామా లేదా? అమ్మో ఇందులో పడ్డానే, ఇంకా ఎన్ని దుశ్చర్యలు చేయాలో, ఎన్ని పాడు పనులు చేసి ఇంకా ఎన్ని జన్మలు నేను ఎత్తాల్సి వస్తుందో, భగవంతుడా నన్ను రక్షించు అని కోరాలి. కోరం. నిజంగా మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగచ్చు కదండి. అడగలుగుతామా? ఎవరైనా అడగండి, నీ మార్గాన్ని నాకు చూపించవయ్యా, నాకు నీ మీద పిచ్చి వచ్చేలా చేయవయ్యా. ఎవరైనా పిచ్చి కోరతారా? చెప్పండి, పిచ్చి ఎవరైనా కోరతారా? కానీ పిచ్చి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. లోకంలో పిచ్చి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా? ఏ పిచ్చి ఉందండి లోకంలో అందరికీ? ఒక్కొక్కడిది పుర్రెకో పిచ్చి ఉందండి. ఒకడికి డబ్బు మీద పిచ్చి, ఒకడికి కాంతల మీద పిచ్చి, ఒకళ్ళకి కనకం మీద పిచ్చి, ఒకరికి బట్టల పిచ్చి, ఒకరికి సినిమాల పిచ్చి, ఒకరికి సెల్ ఫోన్ పిచ్చి, ఒకరికి హై పిచ్చి, గొంతు వేసుకొని అరుస్తుంటాడు కదండి. పిచ్చి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమందికి దేవుడు అంటే పిచ్చి. అందరూ లోకమంతా పిచ్చేనండి. పిచ్చి లేని వాళ్ళు ఎవరున్నారు? అందరూ పిచ్చోళ్ళే. అదేదో మంచి పిచ్చి ఉంటే మంచిది కదండి. చాలామంది అంటుంటారు చూడండి, మీరు రోజు గుడికి ఇలా వస్తుంటే బయట తిరిగే వాళ్ళంతా ఏమనుకో, ఎప్పుడు చూసినా వీళ్ళకి దేవుడు అంటే పిచ్చిరా అని. వాడిని చూసి మనం అనుకోవాలి. ఎప్పుడు చూసినా లోకం మీద వాడు ఆ తిండి ఆ బజ్జీల షాప్ ముందు కూర్చుంటాడు, వాడికి ఎప్పుడు అదే పిచ్చి. ఇంకోటికి రాజకీయ పిచ్చి, ఇంకోటేమో ఎదుటివాడి దిగించి ఆరాలు తెలుసుకోవాలనే పిచ్చి. ఒక్కొక్కడిది ఒక్కోటండి. అందువల్ల ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. ఎలా? అయ్యో నేను ఈ గర్భం నుంచి బయటపడ్డాను. బయటపడిన తర్వాత వాడికి తెలియదు ఏం చేయాలో. సత్కర్మలు ఆచరిస్తే బాగుపడతాడు, లేకపోతే అంతే సంగతులు. ఇలా అమ్మకి తల్లికి చెప్పాడు ఈ గతులన్నీ ఏ గతి కింద వెళ్తే వాడు ఉత్తమ గతిని పొందుతాడో తెలియజేసి కపిలుడు అమ్మకి చెప్పాడు, అమ్మా ఇదిగో ఈ మార్గం గుండా నువ్వు ప్రయాణిస్తే మంచిదని ఆవిడికి తత్వోపదేశాన్ని కలిగించాడు. వెంటనే ఆ తల్లి కపిలుడి దగ్గర తత్వాన్ని తెలుసుకొని అతను చెప్పిన యోగ మార్గాన్ని అవలంబిస్తూ ఆవిడ కూడా శరీరాన్ని వదిలిపెట్టి తన భర్తతో పాటు వైకుంఠాన్ని పొందింది. ఇక్కడతో 3వ స్కంధం పూర్తయిందన్నమాట. మనకి కపిల దేవహూతి సంవాదం పూర్తయింది. ఆ తర్వాత 4వ స్కంధం నుంచి ఈరోజు 5వ స్కంధంలో భరతాఖ్యాన పర్యంతం. ఈరోజు జడభరతుని వృత్తాంతం దాకా చెప్పుకోవాలి. సాయంత్రం అన్నీ కథలేనండి. కొంచెం వేదాంతం అయిపోయినట్టే. ఇంకా మనకి వేదాంతం వరకు కొంచెం ఎలాగో నెట్టుకొస్తే మిగతా కథలు ఇది ఇంకా పూర్తిగా చెప్తే అసలు ఎవరు ఉంటారో ఉండరో తెలియదు.
నరకాల గురించి ఒక చోట వర్ణిస్తే ఒక ఆవిడ అంది, స్వామీజీ మాకు నరకం వద్దు, మాకు చెప్పకండి ఆ లోకాల గురించి అని. వినాలి కదమ్మా అన్న. వద్దండి బాబు మాకు చెప్పకండి. అప్పటి నుంచి నరకాన్ని అలా స్పృశించి వచ్చేస్తున్నా, అంతే, దాన్ని అలా చూపించి వస్తున్నా. ఒకళ్ళు అన్నారు, స్వామి నరకం ఆల్రెడీ 3 గంటలు కూర్చుంటే అయిపోతుంది స్వామి, ఇక ప్రత్యేకించి నరకం మీరు చూపిస్తూనే ఉన్నారు. ఉదయం సాయంత్రం 3 గంటలు కూర్చుంటే ఏమవుతుందండి? అందుకే తిరువురు వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఆ అనుభవాలని చూసి వచ్చి మీకు చెప్పే కనుక వెంటనే అందరూ స్వామి 1:30 సూపర్ స్వామి, అసలు 1 గంటన్నర చాలు. మా లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు అంది నిన్న, మీతో ఎలా చెప్పాలో తెలియలేదు స్వామి, 9 తెగించి 12 దాకా అంతసేపు అంటే అసలు నేనన్నా మీరెందుకు పెట్టారు నేను అడుగుదాం అనుకున్నా. అంటే ఏమో స్వామి పెట్టాం, కానీ మా వాళ్ళంతా అన్నారు పనులు చేసుకుని రావద్దా, 9ంటికి ఎలా వస్తాం? ఏం పనులు చేసుకోవాలి? వండింది తినాలా, తినది మళ్ళీ కడుక్కోవాలా, మధ్యాహ్నానికి మళ్ళీ చేయాలా, మళ్ళీ వెళ్ళి తినాలి కదా. ఎప్పుడో 3ంటికి లేస్తే తప్ప మాకు పనులన్నీ అవ్వవు. పోనీ ఇక్కడే భోజనాలు ఉంటే కాస్త తినేసి కాస్త మా ఆయనకు కూడా తీసుకెళ్ళేవాళ్ళం, అలా లేదు కదా. అలాగే మేము వెళ్ళిన చోటల్లా భాగవత సప్తాహాల్లో మధ్యాహ్నం భోజన సెషన్ కూడా అక్కడే ఉందండి. ఇక్కడ అందరూ వెళ్ళి ఇక్కడే కదా అని విజయలక్ష్మి గారు అన్నారు. ఎందుకు స్వామి, వాళ్ళు కాస్త ఇంట్లో కాస్త ప్రసాదం తీసుకొని వస్తే హాయిగా ఉంటుంది, లేకపోతే తినేసి ఇక్కడే కూర్చుంటారు, ప్రవచనం అవగానే నిద్రపోతుంటారు. ఈ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ వచ్చేసరికి అరిగిపోతుంది, ప్రవచనంలో యాక్టివ్గా ఉంటామండి మేమంతా అని ఆవిడ ప్రసాదాలు ఓన్లీ ఇక్కడ ఇంత మాత్రమే తప్ప భోజనంగా పెట్టదలుచుకోలేదు. చివరి రోజు ఏమైనా ఉందేమో, అమ్మో ప్రసాదాలే భోజనంలో పెడుతున్నట్టండి, మరి నాకు తెలియదు, చూడాలి అయితే. భావించడం అలా ఎలా కుదురుతుంది? భావన కుదరదు. అప్పుడు వాళ్ళు కూడా డొనేషన్స్ కూడా భావించమని చెప్తారు. మీరు ప్రసాదం భావించండి, పళ్ళల్లో మీకు అప్పాలు, అరిసెలు, గారెలు, బూరెలు పెట్టినట్టు అనగానే వాళ్ళు కూడా మీరు కూడా భావించండి, మేము 10,000 లక్షలు కోట్లు ఇచ్చినట్టు భావించండి అంటారు. అంతే, మనం భావన ఉంటే వాళ్ళకి భావన ఉండదు. ఏమిటి, మా పిల్లవాడు ఒకడు ఉన్నాడు, కంకణం రక్షాబంధనం వస్తుంది కదా, రక్షాబంధనానికి వాళ్ళ చెల్లి, వీడు నా దగ్గరే ఉన్నాడు పిల్లవాడు, ఉంటే కంకణం కట్టడానికి వెళ్ళలేదు, అంటే కట్టించుకోవడానికి. ఆవిడ ఫోన్లో పెట్టింది కంకణం, ఫోన్లో పెట్టి ఒరే నాకు మరి బ్యాంకులో ఏమైనా వేయరా అని అడిగింది. వీడు అన్నాడు, అడిగాను ఏం చేయమంటారండి, ఇప్పుడు కంకణం కట్టించుకోకుండానే డబ్బులు అడుగుతుంది మా చెల్లి అంటే 1000 రూపాయలు ఇవ్వరా అన్న. ఎలా ఇవ్వనండి, ఇప్పుడు ఫోన్పే నాకు లేదన్నాడు. 1000 రూపాయలు ఇక్కడ పెట్టి ఫోటో తీరా అన్న, తీసి పంపించాడు. కంకణం ఆవిడ పంపించింది, డబ్బులు నువ్వు పంపించావు. సిస్టర్ అడిగిందట, ఏరా డబ్బులు పంపించరా అంటే ఫోన్పే చేయకుండా డబ్బులు పంపించావేంట్రా, నువ్వు కంకణం పంపించకుండా ఫోటో పంపించినప్పుడు లేదా, నేను దీన్ని పంపించాను అంతే. మీరు ఎలా ఉంటారో వాడిని బట్టే ఫలం కూడా ఉంటుందండి. దేవుడి దగ్గర కూడా మనం ఇలాగే చేసామనుకోండి, దేవుడు కూడా అలాగే చేస్తాడు. నీ దగ్గర డబ్బు బాగా ఉండి కూడా రవ్వంతే పెట్టామనుకోండి, ఆయన కూడా అనుగ్రహం బాగా ఇద్దాం అనుకుని రవ్వంతే ఇస్తాడు. నీ కొండను దేవుడు నీ మనస్ఫూర్తిగా మంచి చెయ్యి, మంచి పెడతాడు, చక్కగా చేస్తాడు. ఇది మనకి తెలియజేస్తుంది అనమాట. సరే, సాయంత్రం మనం 4వ స్కందాన్ని నుంచి చక్కగా అన్ని వివరాలు తెలుసుకుంటూ సాగుదాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవతం శ్రీ